सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं वन्दामि गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहित विज्ञानघन जगतो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। ఈరోజు సెప్టెంబర్ 8 4వ రోజు వివేక చూడమని బోధ జరుగుతున్నది. ఈ గురు స్తోత్రంతో ముందుగా మనం సాక్షాత్ పరబ్రహ్మైనటువంటి గురు యొక్క లక్షణాలు పరబ్రహ్మ లక్షణాలు ఒకటే అనేటువంటి అర్థంతో స్తోత్రం చేశాం. తర్వాత గురువు తద్రూపుడుగా ఉంటాడని, యథార్థంగా తద్రూపుడుగానే ఉంటాడని, అవసరాన్ని బట్టి శిష్యుని యొక్క ఆధ్యాత్మిక స్థాయి గురించి ఒకానొక తత్వం దగ్గర స్వరూపంగా ఉన్నటువంటి గురువు శిష్యుని తనలోకి మార్జాల కిషోర న్యాయంగా మమేకం చేసుకొని మళ్ళీ తన యథార్థ స్థితి అయినటువంటి తద్రూపానికి వెళ్తాడు. సర్వదేవతలు కూడా తద్రూపం దగ్గర ఒకటే. మనం స్తోత్రం చేసినా ఆరాధించిన ఆ దేవతలు త్వం రూపంలో ఎవరైనా కావచ్చు. జీవులు కూడా త్వం రూపంలో ఏదో ఒక ఆధ్యాత్మిక స్థాయిలో ఒక అనుభవంలో ఉండొచ్చు. అయితే గురువు అనేటువంటి వాడు తత్పురుషుడుగా ఉంటాడు. అందుకే మనకి అనేక దేవతల యొక్క గాయత్రి తత్పురుషులతోటి మొదలు పెడతారు. ఉదాహరణకి తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. తత్పురుషే ఉన్నాడు అసలు. తర్వాత అతను మహాదేవుడిగా కూడా ఉన్నాడు. తర్వాత రుద్రుడిగా కూడా ఉన్నాడు. అతని యొక్క ప్రకాశము స్వరూపంలో ఏ తత్వంకి ఏ స్థాయికైనా కూడా వచ్చి అక్కడ ఉన్నటువంటి దేవతా స్వరూపం కావచ్చు, నిజంగా సాధకులైతే ఆ దేవతలను కూడా ముక్తికి తీసుకెళ్ళచ్చు.
అసలు మనం ఏదన్నా కార్యక్రమం చేసినప్పుడు విఘ్నేశ్వరుని మొట్టమొదట పూజిస్తాము, ప్రార్థన చేస్తాము. అయితే వివేక్ చూడడం అనే గ్రంథంలో విఘ్నేశ్వరుడు యొక్క ప్రార్థన కానీ ఒక ఆరంభ స్థితిలో స్తోత్రం కానీ మనం ప్రారంభించలేదు. ఎందుకంటే తద్రూపం వస్తే సకల దేవతలు ఉంటారు కనుక. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయా. ఇలా అన్నప్పుడు తత్పురుషుణ్ణి కనుక అంటే సంపురుషుల్లో ఉన్న సకల దేవతలను కూడా మనం ప్రార్థించినట్లే. అందువల్ల ఈ వేదాంత విద్యలో తత్పురుషుడుగా గురువుని, తత్పురుషుడుగా మన లక్ష్యంగా ఉన్నటువంటి పరబ్రహ్మని కూడా మనం ప్రార్థిస్తున్నామంటే మనకు అవసరమైన చోట ఆ తత్పురుషుడే విఘ్నేశ్వరుడు రూపంలో కానీ రుద్రుడి రూపంలో కానీ త్వముగా మనకి దిగి వచ్చినప్పుడు మన ప్రార్థన త్వమ రూపంలో ఆలకిస్తారు. నిజానికి గురువు కూడా తద్రూపంలో శిష్యుడి యొక్క ప్రార్థన ఆలకించలేడు. తద్రూపంలో నిరపేక్షంగా గుణరహితంగా ఉంటారు కాబట్టి ఆలకించలేడు. అయితే లక్ష్యం కోసం తద్రూపాన్ని కూడా మనం తుభ్యం నమః అని ప్రార్థించినప్పటికీ త్వం రూపంలో తస్మై నమః, తస్మై గురవే నమః అనే దాంతోనే సగుణం చేయంగా ఈ మహామాయ ప్రకృతి రూపం కాబట్టి, ప్రకృతి అంటే తనకి ఇష్టం కాబట్టి ఒక కామరూపంలో ఆ సదాశివుడిని ఆశ్రయిస్తే ఆ సదాశివుడు కామేశ్వరుడు అయ్యాడు. కామేశ్వరుడు అయినప్పటికీ కూడా సదాశివుడు నిర్గుణమేను. అయితే ఈ మాయ ఆశ్రయించిన తర్వాత అటువంటి స్థితిలో అతను మాయకు వశుడవటం కానీ మాయా కార్యాలతో తాదాత్మ్యం చెందడం కానీ జరగదు. గురువులు కానీ జీవన్ముక్తులు కూడా సాధారణ మానవుల్లాగా జీవిస్తున్నప్పటికీ తద్రూపంలో యథార్థ స్థితిలో వాళ్ళ యొక్క స్వానుభవము నిరంతరాయంగా ఉంటూనే అనేక దశల్లో అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ వాటితోటి వాళ్ళ అసంగము, వాటి యొక్క తాదాత్మ్యం ఉండదు. అది యజ్ఞంగా జరిగిపోతుంది కానీ ఆయన యొక్క కర్తృత్వంతో, ఆయన యొక్క భోక్తృత్వంతో, ఆయన యొక్క సంపర్కంతో, సంగత్వంతో జరగదు. కాబట్టి ఈ గురుతత్వం అనేటువంటిది మొట్టమొదట ఈ కామేశ్వరుల్లో ప్రారంభమైంది. అయితే కామేశ్వరులో ఉన్న కామ సంకల్పం కూడా ఆ మాయే కాబట్టి ఆ కామ సంకల్పం మాయాని వేరు చేసినప్పుడు సదాశివుడు నిర్గుణుడే. అయితే అమ్మ ఆయన కామేశ్వరునికి చేసినప్పుడు ఆయనతో కలిసి ఉండటం చేత, సదాశివుడితో మిథునంగా కలిసి ఉండటం చేత కామేశ్వరుని పేరు తెచ్చుకుంది. కామేశ్వరుడు, కామేశ్వరుని రెండు పేర్లు చెప్పినప్పటికీ ఆ మిథునంలో అది ఒకటే. నిర్గుణుడు ఎలా బోధిస్తాడు? నిర్గుణుణ్ణి ఆశ్రయించినటువంటి ఈ కామేశ్వరీ దేవి ఆ నిర్గుణుని పలికించింది కాబట్టి ఆయన తత్పురుషుడుగానే ఉంటూ పలకడం జరిగింది. మనందరి కోసం ఒక గురుతత్వాన్ని అందించడం కోసం ఆ కామేశ్వరుడు
తనే గురుభావము శిష్యభావము రెండు భావాలుగా విభజించుకొని కామేశ్వరుడు కామేశ్వరికి ఈ బ్రహ్మ విద్య సర్వస్వాన్ని, ఈ శ్రీ విద్యా సర్వస్వాన్ని బోధించడం జరిగింది. మనకి ఇంకొంచెం కిందికి దిగితే మహదంకారం దగ్గర శివుడు శక్తి కలిసినటువంటి అర్ధనారీశ్వర తత్వం, అక్కడ కూడా మన గురుగీతలు చాలా పుస్తకాలు ఉన్నాయి. ఎవరు చెప్పినా కానీ శివుడు పార్వతికి చెప్పినట్టుగా, అంటే అర్ధనారీశ్వరుడుగా ఉన్నటువంటి శివుడే విధులంగా అభేదంగా ఉన్నప్పటికీ ఈ ముముక్షు జనుల కోసం గురు పరంపరగా ఒక జ్ఞానాన్ని అందించి అందరికీ ముక్తిని ప్రసాదించడం కోసం తనే గురుభావము శిష్యభావముగా రెండు భాగాలుగా విభాగమై శివుడు పార్వతికి చెప్పినట్లుగా, కామేశ్వరుడు కామేశ్వరుడికి చెప్పినట్లుగా, అది శాక్తేయులు అయితే శ్రీ విద్య అంటాం, అద్వైత మత సంప్రదాయం ప్రకారంగా బ్రహ్మ విద్య అంటాం. రెండు ఒకటే, రెండు వేరని అనుకుంటున్నాం. ఒకసారి పరిశీలిస్తే దాంట్లో ఉన్నటువంటి సిద్ధాంతాలు క్రమం చూస్తే ఇక్కడ కూడా సాంఖ్య మతంలో కానీ అద్వైత మతంలో కానీ ఇక్కడ కూడా గురుతత్వం గురించి కానీ ఇతర విషయాలంతా గురించి పదాల యొక్క భేదమే కానీ అర్థం రెండు ఒకటి. కాబట్టి గురుతత్వం ఎక్కడ మొదలైంది అంటే ఈ కామేశ్వరుడు కామేశ్వరికి చెప్పడం ద్వారా జరిగింది. ఎప్పుడైతే అలా చెప్పారో కృతయుగంలో తపస్సులోనే ఈ గురుతత్వాన్ని అందుకున్నారు. వాళ్ళకి గురువుల యొక్క ఆవశ్యకత లేకుండా పోయింది. అయితే అక్కడ గురువు ఓం నమో బ్రహ్మాదిభ్యో అంటున్నాం కదా, అటువంటి ఆది గురువే అక్కడ బ్రహ్మమే. ఉదాహరణకి కామేశ్వరుడే చెప్పడం జరిగింది. మొట్టమొదట మానవ జీవితం కానీ ఇతర ప్రాణులు కానీ ఆవిర్భవించడానికి ముందు దేవతలు ఉన్నారు. దేవతల కంటే ముందు ఆవిర్భవించింది బ్రహ్మ మానస పుత్రుడు, అంటే సనక సనందనాథులు మొదలైనటువంటి వారు. అప్పుడు ఈ కామేశ్వరి పరాశక్తి రూపంలో ఉండి కామేశ్వరుడి దగ్గర విన్నట్టు బోధించబడినటువంటి శ్రవణం చేసినటువంటిది ఈ శ్రీ విద్య కానీ బ్రహ్మ విద్యనంతా కూడా సనక సనందనాథులకి ఒక గురు రూపంలో వచ్చి చెప్పడం జరిగింది. అక్కడ అమ్మవారి గురుతత్వంగా ఆ కామేశ్వరుడి దగ్గర విన్నదాన్ని అందించడం జరిగింది. అసలు అమ్మవారు కామేశ్వరుడి దగ్గర నుంచి ఎందుకు అందుకోవాలి? అమ్మవారు అంటేనేమో సగుణము, ప్రకృతి మాత, విశ్వమాత, ఇవన్నీ బాగా తెలుసు. మనం ఏదైతే జగత్తు మిథ్య అంటున్నామో, ఏదైతే అనాత్మ అంటున్నామో, అనాత్మలో ఉన్న జ్ఞాన పద్ధతి కానీ అజ్ఞాన పద్ధతి కానీ అంతా కూడా కరతలామలకం. ఆ మహామాయాశక్తి అయినటువంటి పరాశక్తికి కామేశ్వరికి. శివుడికేమో నిర్గుణతత్వం బాగా తెలుసు, అమ్మవారికి నిర్గుణతత్వం తెలియదు. కాబట్టి సగుణం ద్వారా నిర్గుణానికి వెళ్ళాలి అనేటువంటి ఒక సంప్రదాయాన్ని అనుసరించి ముందు సగుణంలో అజ్ఞానంలో ఉంటే తప్ప జ్ఞానం అంటే ఏంటో తెలియదు. అదే సుఖమహర్షికి తన తండ్రి వ్యాసుల వారు అతను పుడుతూనే జ్ఞానవటం చేత బ్రహ్మ విద్య బోధిస్తే నాకు తెలిసిందే చెప్తున్నారు, దీంట్లో గొప్పతనం ఏముంది అన్నారు. కారణం ఏంటంటే అజ్ఞానంలో ఉండి ఇది కాదనే పద్ధతిలో ఆ జ్ఞానానికి తీసుకొచ్చినప్పుడు అది స్పష్టంగా తెలియబడేది. అతను అనుభవంలో ఉండి కూడా సుఖమహర్షి ఆ అనుభవాన్ని అది సరిపోయిందనేటువంటి గుర్తింపు లేకుండా ఉన్నాడు. కాబట్టి ఒక గురువు ఉంటే కానీ అవదని జనక మహారాజు దగ్గర పంపిస్తే జనకుడు గురువుగా ఉండి శుకుడు దాన్ని అందుకోవడం జరిగింది. కాబట్టి ఒక గురు పరంపర ఒకటి కావాల్సి వచ్చింది. కాబట్టి ఈ గురు పరంపర అంతా కూడా కామేశ్వరి దేవి దగ్గర నుంచి, ఆ యొక్క పరాశక్తి దగ్గర నుంచి కామేశ్వరుడి దగ్గర ఉన్నటువంటి నిర్గుణతత్వాన్ని, తన దగ్గర ఉన్నటువంటి సగుణతత్వాన్ని రెండు మేళవించి ఒక క్రమ పద్ధతిలో
చెప్పడం జరిగింది. అమ్మవారు చెప్పినటువంటి అనాత్మ దగ్గర ఉన్నటువంటి అనేక తత్వాలలో స్వరూపంగాను, అదే ఆ సదాశివుల్లో ఉన్న నిర్గుణత్వాన్ని తద్రూపంగాను ఎక్కడికక్కడ పెట్టుకొని తత్వమసి అనేటువంటి వాక్యంతో అందరినీ పైకి ఉద్ధరించడం జరిగింది. సృష్టి క్రమంలో ఈ బ్రహ్మ మానస పుత్రులంతా సిద్ధులు అని పిలువబడతారు. ఈ సిద్ధులకి గురువు బ్రహ్మమే సాక్షాత్తు, అంటే కామేశ్వరుడే. ఇప్పుడు ఈ సిద్ధులు మళ్ళీ గురువులయ్యారు. ఈ సిద్ధులు గురువు అయ్యి ఎవరికి చెప్పారు? సిద్ధుల కంటే దిగుగా తర్వాత సృష్టిలోకి వచ్చినటువంటి దేవతలకి చెప్పారు. కాబట్టి ఇక్కడ సిద్ధులు సిద్ధస్థాయిలో ఉన్నటువంటి గురువుల్ని సిద్ధౌఘ అంటారు. దేవతల స్థాయిలో ఉన్న గురువుని దివ్యౌఘ అంటారు. మానవ స్థాయిలో ఉన్నటువంటి గురువుల్ని మానవౌఘ అంటారు. ఔఘత్రయం అని ముగ్గురు ఉన్నారు, మూడు. కాబట్టి 3 సముదాయాలుగా 3 స్థాయిల్లో గురువులు ఉన్నారు. సిద్ధులకేమో ఆది గురువు అయినటువంటి ఆ కామేశ్వరుడే బోధించాడు. ఈ సిద్ధులు మళ్ళీ గురువు అయినప్పుడు సిద్ధౌఘులు అయ్యారు. ఈ సిద్ధౌఘులు సృష్టిలో తర్వాత వచ్చిన దేవతలకు బోధించారు. ఆ దేవతలు ఇంద్రాది దేవతలంతా కూడా దివ్యౌఘులు అయ్యారు. దివ్యౌఘులు అనేటువంటి వాళ్ళు మళ్ళీ అక్కడ గురువులు. ఈ గురువులే మళ్ళీ మానవులకు బోధించారు. మానవులకు బోధించిన తర్వాత మానవుల్లో మళ్ళీ గురువులు తయారయ్యారు. వాళ్ళని మానవౌఘులు అంటారు. మానవౌఘుల్లో ముఖ్యంగా గౌడపాదులు, శంకరాచార్య వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి 3 దశల్లో ఈ గురుతత్వం ఉంది. ఇవాళ మానవ జన్మ ఎంతో ఉత్కృష్టం. దేవతలకు కూడా రానటువంటి మోక్షం మానవులకు వస్తుంది. అయితే మరి దేవతలకి సిద్ధౌఘులు పరబ్రహ్మతత్వాన్ని చెప్పారు అని మనం ఎప్పుడైతే అంటున్నామో, మరి ఆ దేవతలు 2 రకాలుగా ఉంది. శక్తి రూపంలో మనకు అధిష్టాన దేవతలు, ప్రేరేపించేవాళ్ళు అనేటువంటి పద్ధతి ఒకటి ఉంది. తర్వాత దేవతలుగానే నేరుగా సృష్టిలో క్రమంగా వచ్చినటువంటి వాళ్ళకి మోక్షం లేకపోతే మోక్షం కోసం వాళ్ళు కూడా మానవులై యజ్ఞయాగాదులు క్రతువులు చేసి మళ్ళీ దేవలోకంకి వెళ్ళి దేవతలు అయినప్పుడు ఆ దేవతలు మోక్షం కోసం ప్రయత్నం చేయలేదు కాబట్టి మళ్ళీ అటువంటి వాళ్ళకి సిద్ధౌఘులు వచ్చి బోధించి అటువంటి దేవతలందరికీ కూడా పరబ్రహ్మ ప్రాప్తి చేసేట్టుగా చెప్పారు. కాబట్టి ఇప్పుడు గురుతత్వము ఆ కామేశ్వరి అనేటువంటి మాత ద్వారా పరాశక్తి రూపంలో ఆవిడ ఈ ఔఘత్రయంలో ఉన్నటువంటి గురువుల్లో గురుతత్వంగా ప్రవేశించింది. సృష్టి క్రమంలోనూ ఆమె సృష్టికి సంబంధించినటువంటి అవరోహణగా కూడా ఆ శక్తి పనిచేస్తుంది. సాధకులు ఎవరైనా ముముక్షువులు ఉంటే వాళ్ళకి అది అవరోహణది సవ్య మార్గం అయితే ఆరోహణది అపసవ్య మార్గం. అందుకే ఈ గురుతత్వం గురుతత్వం అన్నప్పుడు అపసవ్య మార్గంలోనే ఉంటుంది. సృష్టి అన్నప్పుడు సవ్య మార్గంలో ఉంటుంది. కనుక అక్కడ 2గా చెప్పినప్పటికీ అక్కడ శక్తి ఒక్కటే. అందుకే ఆ సిద్ధౌఘులకి బ్రహ్మమానస పుత్రులు కాబట్టి బ్రహ్మజ్ఞానానికి ఒక సోపానం, ఒక మెట్టు చెప్తే సరిపోయింది. అదే దేవతలకి 2-3 మెట్లుగా చెప్తే గాని వాళ్ళకి మోక్షం రాదు. అదే మానవులు వచ్చేసరికి వీళ్ళు అనేక దశలుగా అనేక తత్వాల రూపంలో దిగిన తర్వాత మానవులు వచ్చారు. మానవుల్లో కొన్ని జడతత్వాలు ఉన్నాయి, కొన్ని చిజ్జడాలు కలిపినటువంటి తత్వాలు ఉన్నాయి, కొన్ని కేవలం చిత్రూప తత్వాలు ఉన్నాయి. ఈ మూడు కేటగిరీలుగా ఉన్నటువంటి తత్వాలన్నీ కలిసి 36 తత్వాలు. కాబట్టి మానవులను ఉద్ధరించడానికి 36 తత్వాలని కూడా క్రమంగా ఉద్ధరించాల్సిన అవసరం ఉంది. దేవతలకి 2-3 అయితే మానవులకు 36 కావాల్సి వచ్చింది. అదే సనక సనందనాలకి ఒక సోపానం సరిపోయింది, ఒక తత్వం వచ్చే వాక్యం సరిపోయింది. కాబట్టి ఈ విధంగా గురుతత్వం అనేది ఒకటి. ఆ బ్రహ్మమే గురుతత్వ రూపమై సిద్ధౌఘుల్లోనూ, దివ్యౌఘుల్లోనూ, మానవౌఘుల్లోనూ ఉంది. ఏ స్థాయి వాళ్ళకి ఏ రకంగా అందించాలంటే ఇప్పుడున్నటువంటి
ఉదాహరణకి మానవులే తీసుకుంటే ఈ మానవులందరిలో కూడా ఆ గురుతత్వం ఉంది. ఈ మానవులు గురువుగా ఎవరైతే సంప్రదాయంగా కానీ లేకపోతే సంప్రదాయం లేకుండా కానీ శిష్యుల మీద ప్రేమతోటి ఒక క్రమబోధ చెప్పుకుంటూ ఉద్ధరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారో వారు బోధించేటప్పుడు వారుగా వ్యక్తిగా కాకపోయినా ఆ గురుతత్వం వాళ్ళని పనిముట్టుగా చేసుకొని ఆ గురుతత్వం వారి ద్వారా ముమ్ముట్టు చేయలేనటువంటి. కాబట్టి ఈ గురుతత్వాన్ని ఇలా అర్థం చేసుకోవాలి. మొదట్లో మనం చెప్పుకున్నాం కృతయుగంలో గురువులు లేరు, తపస్సులోనే ఉంది అని. ఆ తపస్సు చేసిన వాళ్ళకి సాక్షాత్తు ఆది గురువు అయినటువంటివి అతనే వాళ్ళందరినీ ఉద్ధరించారు. త్రేతాయుగం దగ్గర నుంచి మరి యజ్ఞయాగాదులతోటి దేవలోక ప్రాప్తి అయిన వాళ్ళకి అక్కడ సిద్ధోగులు వాళ్ళని ఇంకా పైకి ఉద్ధరించడం, క్రమముక్తి ఇవ్వడం జరిగింది. తర్వాత మానవులు వచ్చేసరికి ద్వాపర యుగంలోనూ కలియుగంలో వచ్చేసరికి అనేక దశల్లో దిగినప్పుడు అనేక సంప్రదాయాల్లో ఉన్నటువంటి గురువులందరూ కూడా పాండిత్యం కానీ అనుభవ జ్ఞానం కానీ ఉంటే వాళ్ళందరిలో కూడా ఒక స్ఫూర్తిగా ఒక గురుతత్వమే నడుస్తూ శిష్యుని యొక్క ఆర్తి కానీ సందేహం కానీ సంశయం కానీ తీర్చడానికి గురుతత్వం ఉపయోగపడుతుంది. కాబట్టి గురుతత్వాన్ని మనం ఈ మాదిరిగా అర్థం చేసుకొని మనం గురుతత్వాన్ని ప్రార్థించలేం కానీ ఏ గురువులో ఈ గురుతత్వం పనిచేస్తుందో ఆ గురువుని ప్రార్థిస్తాం. గురుతత్వం తద్రూపంగా ఉంటుంది. అక్కడ అంతా ఏకత్వంగా ఉంటారు. మానవులు ఔఘులు కూడా, దివ్యౌఘులు కూడా, సిద్ధౌఘులు కూడా గురుతత్వ రూపంగా తద్రూపంగా ఉంటారు. అయితే సిద్ధౌఘులు ఒక మెట్టు దిగి కేవలం దేవతలకి సరిపోయేట్టుగా ఉంటారు. దివ్యౌఘులు అనేక మెట్లు దిగి మానవులకు సరిపోయేట్టు ఉంటారు. మానవులు అయితే 36 మెట్లు దిగి అందరు మానవులకి సరిపోయేట్టు. వాళ్ళ అజ్ఞానం మరీ ఎక్కువగా ఉన్నప్పుడు అసలు వాడు శిష్యభావంతో గురువునే సమీపించడం అనుకోండి. ఒకళ్ళు సమీపిస్తే తత్వమసి వాక్యాలు 36 కాదు, ఎన్నో చెప్పాల్సి, అంతకంటే ఎక్కువే చెప్పాల్సి. కనుక ఈ గురు పరంపర అంతా ఈ మాదిరిగా ఉంది. దీన్ని శ్రీ విద్యా సర్వస్వంలో ఏం చెప్పారంటే, ఎవరైతే ఈ మండలత్రయం దగ్గర నుంచి సృష్టి ఎలా ఆవిర్భవించిందో ఈ శ్రీ విద్యా రహస్యం ప్రకారంగా ఈ నవావరణ శ్రీచక్ర పద్ధతిలో దాన్నే మళ్ళీ సమాంతరంగా కుండలిని పద్ధతిలో, దానికే వ్యాఖ్యాన రూపంలో సాంఖ్య పద్ధతిలో, అద్వైత పద్ధతిలో గురువు అనేక కోణాల్లో అనేక సాధనా మార్గాల్లో ఉన్న శిష్యులకి ఏ విధంగా అయినా సరే అన్ని శాస్త్రాల సారము అవపోసన బట్టి పరిశోధించి ఒక యుక్తితో ఎవరికి ఏది కావాలో ఏ పద్ధతి కావాలో ఆ పద్ధతి చెప్పగలిగినటువంటి వాడే నిజమైన గురువు అని శ్రీ విద్యా రహస్యంలో ఉంది. కనుక ఈ గురుతత్వాన్ని మనం ఒకసారి చెప్పుకొని ఈ గురుతత్వాన్ని కానీ ఆ బ్రహ్మతత్వాన్ని కానీ విషయంగా తెలుసుకున్నాం మన 3 బోధల్లో. ఆ తర్వాత తత్వత్వం అని 2 భాగాలు చేసుకొని ఆ గురువు ఎటువంటి సామర్థ్యంతో అనేక తత్వాల్లో అనేక తత్వాలతో ఉన్నటువంటి వాళ్ళని ఉద్ధరించడం జరుగుతుంది. కాబట్టి ఆ గురువు చేసేటువంటి నిజమైన కార్యక్రమం ఏ మాదిరిగా ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. 3వ భాగంలో శిష్యులు ఎలా సంసిద్ధం కావాలో చెప్పదు. అయితే శిష్యులు అంత తేలిగ్గా ఈ బ్రహ్మ విద్యని విషయంగా కూడా తీసుకోరు. విషయంగా ముందు గ్రహించిన తర్వాత నాకేం సంబంధం అంటారు. అందుకని ఇందులో ప్రారంభంలోనే గురువు శిష్యుల్ని ఏకంగా పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులు, అఖండానందమయ స్వరూపులు అని సంబోధిస్తూ మీరు కూడా బ్రహ్మమే అని చెప్పిన దాంతో మొదలుపెట్టి నువ్వు ఎట్లా బ్రహ్మమయ్యావు అని ఒకటి. తర్వాత ప్రయోజనం చెప్పేటప్పుడు ఈ విద్యలోకి రాకపోతే ఎంత కష్టము నష్టము, ఎన్ని జన్మలు ఎత్తాలి, ఎంత దుఃఖపడాలి, ఎన్ని బాధలు పడాలి అనేది. తర్వాత ఆ విద్య వల్ల వచ్చేటువంటి లాభాలు అన్ని చెప్పడం జరిగింది.
కొన్ని శ్లోకాలన్నీ 2-3 రోజుల్లో జరిగినాయి. అలాగే మానవ జన్మ ఉత్కృష్టము. మానవ జన్మ కనుక లేకపోతే ఈ సాధన అనేటువంటిది సాధ్యం కాదు. ఎందుకంటే పశుపక్షాదుల దాకా వాటికి బుద్ధి వికాసం లేదు. మానవులకు మాత్రమే విచక్షణ, వివేకము అన్నీ ఉన్నాయి. మానవుడు బుద్ధిజీవి. ఈ బుద్ధిని కనుక సరైన అనాత్మ భావం నుంచి ఆత్మభావంలోకి మళ్లించేటట్లయితే అతను ప్రజ్ఞావంతుడై ఊర్ధ్వగమనంలో గురువుని ఆశ్రయిస్తే ఉద్ధరించబడేటువంటి అవకాశం. ఈ మానవ దేహమే ఒక పనిముట్టుగా మనకు అదృష్టంగా కలిసి వచ్చింది. కాబట్టి మరి దేవతలు కూడా మన ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు సుఖాన్ని మరుగున్నారు. మోక్షం అనే సుఖం కోసం వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం వాళ్ళకి కలగదు. మూగజీవులు ఉన్నాయి, అనేక బాధలు పడుతున్నాయి. వాటి బుద్ధి, వివేకము అవన్నీ లేనందువల్ల సుఖం ఇలా ఉంటుంది, దుఃఖం ఇలా ఉంటుంది రెండు తెలిసి మరి సుఖమే కావాలి, దుఃఖం వద్దు అనేటువంటి భావన ఆ జంతువులకి లేదు. ఒక మానవుడికే సుఖ దుఃఖాలు రెండు ఉన్నాయి కాబట్టి దుఃఖ నివృత్తి కోసం చాలా ప్రయత్నం చేశాడు, సుఖం కోసం చాలా ప్రయత్నం చేశాడు. శాశ్వత సుఖం రాలేదు, దుఃఖం వద్దనుకున్నా వచ్చింది. అలాగే సుఖం కూడా తృప్తికరంగా రాలేదు, నిత్యంగా లేదు, వస్తూ పోతూ ఉంది, ఆగంతుకంగా ఉంది, తాత్కాలికంగా ఉంది, పెరుగుతూ తరుగుతూ ఉంది. కాబట్టి ఈ జీవితంలో తన సుఖాల పట్ల ఏ మానవుడు కూడా అనుకున్నంత తృప్తిగా లేడు. తృప్తి కోసమే పునర్జన్మలకు వస్తున్నాడు. కాకపోతే అతని ప్రయోగం అంతా జన్మల్లోనే, ప్రకృతిలోనే, అజ్ఞానంలోనే జరుగుతుంది. ద్వంద్వాల్లోనే, త్రిపుటిలోనే జరుగుతుంది. దీనికి పరిష్కారం లేదు. దీనికి పరిష్కారం ఒక బ్రహ్మ విద్య ఉంది. కాబట్టి కొన్ని శ్లోకాల్లో బ్రహ్మ విద్య యొక్క ఔన్నత్యాన్ని, అది దాని యొక్క శ్రేష్టత్వాన్ని, అసలు ఎందుకు ఆ బ్రహ్మ విద్య కావాలని, లేకపోతే ఎంత ప్రమాదంలో ఉంటారని, వచ్చిన మానవ జన్మను ఉపయోగించకపోతే ఎంత ప్రమాదము, మళ్ళీ ఎన్ని పునర్జన్మలకి మళ్ళీ పశుపక్షాలను కూడా వెనక్కి వచ్చేటువంటి ప్రమాదము, ఇవన్నీ కూడా ఉంటాయి. కనుక బ్రహ్మ విద్య అనేది తప్పనిసరి. అయితే బాహ్యంగా ఉన్న 64 విద్యలు ఏ రకంగా మనకి ఏది కావాలంటే, ఏది ఆసక్తి ఉంటే దాన్ని నేర్చుకోవచ్చు. మనకు ఆప్షన్ అనేది ఎంపిక చేసుకునేటువంటి స్వేచ్ఛ ఉంది. అయితే ఈ బ్రహ్మ విద్యని ఒక ఆప్షన్ లేదు, ఎంపిక చేసుకోవడం లేదు. ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా వెంటనే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మొండికేసినా, ఈ జన్మ కాకపోయినా ఏదో ఒక జన్మకైనా అంతిమంగా ఈ బ్రహ్మ విద్యను ఆశ్రయించి, బ్రహ్మ విద్యా ప్రాప్తి కోసం గురువుని ఆశ్రయించి, గురు కృపకి పాత్రుడు అవ్వక తప్పదని తేల్చి చెప్తున్నారు. ఇంతటితోటి ఇంతకుముందు జరిగిన 3 రోజుల కార్యక్రమంలో ఉన్న దాన్ని సంక్షిప్తంగా చెప్పి, ఈరోజు 4వ రోజు ఈ ఉపోద్ఘాతం అనేటువంటి పేజీ 6వ నంబర్ పేజీతో మనం మొదలు పెడుతున్నాం. ఈ వివేక్ చూడమని మలయాళ స్వామి సంప్రదాయంలో వ్యాసాశ్రమం నుంచి వచ్చిందనేది ఒకసారి గుర్తుపెట్టుకొని, నేను చెప్పేది ఈ పేజీ నంబర్ అన్ని అందులోనే దొరుకుతాయి. కానీ వేరే చిన్మయ మిషన్ కానీ రామకృష్ణ మిషన్ పుస్తకాల్లో కానీ ఈ పేజీ నంబర్ టాలీ కాదు. కాకపోతే కొన్ని శ్లోకాలు ఉండొచ్చు కానీ వ్యాఖ్యానాల్లో తేడా ఉంటాయి. మనం ఉపోద్ఘాతంలో ఉన్నాము. శ్లోకాలు ప్రారంభమైన తర్వాత వ్యాఖ్యానంలో తేడా ఉన్న శ్లోకాలు టీకా వరకు అన్ని సరిపోతూ ఉంటాయి. ప్రస్తుతం ఈ ఉపోద్ఘాతంలో ఇతర గ్రంథాల్లో దొరకదు, కేవలం దీంట్లోనే దొరుకుతుంది. మనం దీన్నే అనుసరిస్తున్నాం. శ్లోకం: ఆత్మజ శోక సంతీర్ణ న బిభేతి కుతశ్చన మృత్యో సకాశాన్ మరణాత్ అథవా అన్యకృతాత్ భయాత్. ఆత్మజ అంటే ఆత్మస్వరూపము నీలో జనించింది. ఆత్మస్వరూపం నీలో జనించిందంటే నువ్వే ఆత్మస్వరూపుడు అయ్యావు. ఆత్మజ్ఞాని. ఇటువంటి ఆత్మజ్ఞాని శోక సంతీర్ణ, శోకమును, శోక సముద్రమును దాటిన వాడవుతాడు. దాటితే ఏమవుతుంది? నా బిభేతి కుతశ్చన. బిభేతి అంటే భయం నుంచి విడుదలవుతాడు. అతను మృత్యు భయం నుంచి
విడుదలయ్యి మృత్యు భయం లేకుండా పోతుంది. అంటే చావు పుట్టుకల భ్రాంతి పోయి అమృత స్వరూపుడు అవుతాడు కాబట్టి ఇంకా మరణ భయం ఏమాత్రమూ ఉండదు. ఇతరులు చేయగలిగే భయం కూడా లేదు. ఎందుకంటే ఈ బ్రహ్మ విద్యలో ఆత్మ సాక్షాత్కారం కాగానే ఏకమైవ అద్వితీయం కనుక రెండవది లేదు. రెండవది ఉంటేనే దానివల్ల ఆశ గాని, మోహం గాని, భయం గాని ఉంటుంది. అద్వైతం సిద్ధించినప్పుడు రెండోది లేదు కాబట్టి ఎవరి వల్ల గాని, దేని వల్ల గాని భయపడాల్సినటువంటి అవసరమే ఉండదు. అలా భయపడకుండా సర్వదా నిర్భయుడై ఉండాలి. ఇక్కడ అభయుడై ఉన్నాడు అన్నాడు. నిర్భయుడికి అభయుడికి ఏంటి తేడా? ఉన్న భయాన్ని పోగొట్టుకోవడం నిర్భయత్వం. అది మూలంలో సృష్టిలోకి రాకుండా ఉన్నతున్నట్లుగా ఉన్నటువంటి బ్రహ్మలో నిర్భయం అనేటువంటిది సహజ లక్షణం. కాబట్టి వాడికి భయమే లేదు అన్నప్పుడు అభయాన్ని వాడాం. ఉన్న భయాన్ని పోగొట్టుకున్నప్పుడు నిర్భయం అన్నాం. భయము నిర్భయము అన్నప్పుడు భయాన్ని దాటి నిర్భయత్వంలోకి వెళ్తాం. అభయం అంటే ఎప్పుడు భయం లేనివాడు కానీ శాశ్వతంగా సహజంగా ఉన్నాడు అనే అర్థంతో అభయుడై ఉంటున్నాడు. ఎవడు? ఆత్మజ్ఞాని. ఇక్కడ అద్వైతం సిద్ధించిన తర్వాత వెనక తారీఖు నుంచి నేను బ్రహ్మనే అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో అజ్ఞానంలో భయపడింది లెక్కకి రా. కాబట్టి వాడు అభయుడే. అద్వైతం సిద్ధించినప్పుడు పరబ్రహ్మము ఏ లక్షణాలు అయితే ఉన్నాయో శాశ్వతంగా భయరహితుడు, అలాగే ఈ శిష్యులు సాధకులు కూడా అద్వైతం సిద్ధించిన తర్వాత భయరహితులు కాబట్టి సనాతనం నుంచి కూడా ఆ బ్రహ్మ ఉన్నప్పుడు ఈ సాక్షాత్కార జ్ఞానం ఉన్నటువంటి వాడు కూడా వెనక తారీఖు నుంచి ఆది కంటే ఆది ముందు నుంచి కూడా అతను భయం లేనివాడే, భయరాహిత్యుడే. అందుకని అక్కడ అభయ అనే పేరు వాడాడు. తర్వాత శ్లోకం. న జాయతే న మ్రియతే న వజ్జో నచ ఘాతకః న వజ్జో బంధకారీ వా న ముక్తో నచ మోక్షతః. అప్పుడు ఆత్మసాక్షాత్కారమైన వాడు ఏమంటాడు? వేలు తన వైపు పెట్టుకుంటాడు. ఈ ఆత్మ, ఆత్మజ్ఞాని ఈ ఆత్మ అంటాడు. మళ్ళీ నేను అనడు. నేనంటే అది ద్వైతం అయిపోతుంది. అది ఆత్మ సాక్షాత్కారం అయినట్టు కాదు. నిజంగా అయిన వాడిగా నేను అనడు, వీడు కూడా అనడు. వేలుడు పెట్టి అయం అయం ఈ అంటాడు. ఈ ఆత్మ జనన మరణములు లేనిది. ఈ ఆత్మ ఎవ్వరూ వధించలేరు. ఈ ఆత్మని ఎవ్వరూ వధించలేరు. ఈ ఆత్మ బంధితము కాదు. పైగా ఈ ఆత్మ ఎవరినీ బంధించదు. ఈ ఆత్మ తనకు తాను బంధితము కాదు. అది ఇంకెవరిని కూడా బంధించదు. ఎందుకంటే రెండుంటే కదా. దానికి మోక్షం పొందినట్లు కాదు, నిత్యముక్తము. ముక్తి కానీ మోక్షం కానీ అది పొందటం కాదు. అజ్ఞానంలో మోక్షం కావాలి, పొందాలి అన్నప్పటికీ సాధన అంతా కూడా భ్రాంతిలోనే సాధన జరుగుతున్నంతసేపు లక్ష్యము గమ్యము చేరలేదనుకుంటూ అమ్మాయ ఇప్పుడు చేరాను, బ్రహ్మను పొందాను అంతా జరుగుతుంది. కానీ నిజానికి బ్రహ్మను పొందిన వాడు బ్రహ్మముగానే ఉండటమే కాకుండా ఆ బ్రహ్మ ఆది మధ్యాంతరహితము సనాతనము అయ్యేసరికి అతను చేసినటువంటి ప్రయాణం అంతా కూడా భ్రాంతే. కలలోనే అతను అజ్ఞాని అయ్యి కలలాగా ఉండి అనేక జన్మలెత్తి కలలోనే గురువుని ఆశ్రయించి కలలోనే ఆత్మజ్ఞాని అయ్యి కలలోనే ఆ జ్ఞానాన్ని పొందాడు. మేల్కొంటే తాను ఎప్పుడూ అజ్ఞానంలో దిగలేదు, ఎప్పుడు జన్మించలేదు, ఇన్ని జన్మలెత్తలేదు, గురువు దగ్గరికి వెళ్ళలేదు, సాధన చెయ్యలేదు, అజ్ఞానం నుంచి విముక్తి అయ్యి ముక్తి పొందలేదు, విమోచన అయ్యి మోక్షం అనేది లేదు, ఏదీ లేదు. బంధ మోక్షాలు, బంధం ఉన్నది అన్నవాడికే మోక్షము. బంధమే లేదు అనేటువంటి బ్రహ్మకి, నిత్యముక్త స్వరూపానికి బంధం, ముక్తి అన్న మోక్షం అన్న ఆ పదాలు అక్కడ ఉపయోగించడానికి వీల్లేదు. అనగా షడ్భావములు షడూర్ములు లేనిది. షడూర్ములు అంటే ఏంటి?
దేహ లక్షణం ప్రాణధర్మము, దేహధర్మము, మనోధర్మము. దేహధర్మము అన్నప్పుడు జనన మరణాలు, ప్రాణధర్మము ఆకలి దప్పులు, మనోధర్మాలు శోకమోహాలు. ఈ 3 రోజులు 6 కలిపి షడూర్ములు. ఇవి ఇలాగా మనని బాధ పెడుతూ ఉంటాయి, తప్పనిసరిగా బాధ పెడతాయి, వాడి గుణాలే అవి. కాబట్టి జన్మించినప్పుడు ఈ 6 షడూర్ములు ఉంటాయి. అందుకే మా గురువు గారు చెప్తారు, సుబ్బారావు గురువు గారు, షడూర్మి సహిత జీవ, షడూర్మి రహిత శివ అని చెప్తారు. కాబట్టి సనాతనంగా ఆది మధ్యాంతరహితంగా ఉన్నతున్నట్లుగా ఉన్నటువంటి బ్రహ్మ, అటువంటి బ్రహ్మని వ్యష్టిగా నీ హృదయంలో ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నప్పుడు ఆత్మ బ్రహ్మ ఒకటే కనుక, అది అద్వైతం కనుక, అది ఎప్పుడూ అలాగే ఉంది కనుక, అజ్ఞానంలో బంధమోక్షాలు కానీ బాధలు కానీ షడూర్ములు కానీ ఉన్నాయి అన్నప్పుడు నీకు జీవభావంలోకి వచ్చేసావు కాబట్టి అన్నావు. నీకు తెలియక అన్నావు. నిజానికి నువ్వు బ్రహ్మమే కాబట్టి అజ్ఞానం తొలగి జ్ఞానం కలిగిన తర్వాత నేను ఎప్పటి నుంచో బ్రహ్మమే, అసలు జీవుడు కానే కాలేదు అనుకున్నప్పుడు షడూర్ములు నీకెక్కడవి? అలాగే పురుష పరమాత్మాను యతదో అన్యచ, పురుష పరమాత్మాను యదతో అన్యత సత్యతత్. జీవుడు పరమాత్మే, తద్భిన్నమంతా సమస్తము అసత్తే. జీవుడు పరమాత్మే, బ్రహ్మసత్యం జగత్ మిథ్య, జీవో బ్రహ్మైవ నా పరహ. జీవుడు బ్రహ్మమే, అంతకంటే వేరు కాదు. మిగిలిదంతా కూడా అసత్తు. జగత్ మిథ్య అని ఏదైతే అంటున్నామో అది అసత్తు. సత్తురూపము బ్రహ్మ, జీవుడు బ్రహ్మ ఒకటే. జీవుడు బ్రహ్మ ఈ రెండు కలిసి ఒకటైన సద్రూపమైనప్పుడు మిగతా జగత్తు కానీ జీవుల యొక్క ఉపాధులు కానీ జ్ఞానంలో ఉండని అజ్ఞానంలో ఉండని అదంతా కూడా అసత్తే. అసత్ అంటే అనేకంగా ఉండటము, సద్రూపానికి తాను ఉన్నాను అనేటువంటి ఉనికి జ్ఞానము లేకపోవడమే అసత్తు. జడ పదార్థాలకి ఏ జ్ఞానము లేదు. అక్కడ చైతన్యము నిశ్చేతనగా ఉంటుంది. చైతన్యం జడ పదార్థాల్లో కూడా అణోరణీయానిగా వ్యాపించినప్పుడు వాడి జడ పదార్థం అన్నప్పటికీ దాంట్లో కూడా చైతన్యం ఉంది. రాయికి తాను రాయి అనే అనుభవం లేదు, తాను చైతన్యం అనే అనుభవం లేదు. కాబట్టి అక్కడ రాయికి మనసు, ప్రాణము, బుద్ధి, వికాసం లేదు. కాబట్టి అక్కడ చైతన్యం నిశ్చేతనగా ఉంది. కాబట్టి దాదాపు ఈ నిశ్చేతన స్థితి చైతన్యం ప్రపంచంలోకి రాకముందు కూడా నిరపేక్ష బ్రహ్మమందు సచ్చిత్ ఆనందం అప్పుడు కూడా అక్కడ వ్యవహారము నిర్వికల్పము, వ్యవహారం లేదు, నిర్వికల్పము నిష్క్రియలో అక్కడ కూడా చైతన్యం నిశ్చేతనగానే ఉంది, నిష్క్రియగానే ఉంది, సక్రియగా లేదు. అయితే సక్రియగా వచ్చి సృష్టిలో మళ్ళీ బండరాయికి వచ్చేసరికి బండరాయిలో మళ్ళీ నిశ్చేతనగానే ఉంది. చైతన్యం దిగజారింది. చైతన్యం దిగజారడాన్ని అవచేతన అంటారు. అటువంటి దిగజారినటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అక్కడ సున్నాగా దిగింది, నిశ్చేతనగా అయిపోయింది. రాయిలో ఖనిజాల్లో కొంచెం వికసించింది, వృక్షాల్లో మరింత వికసించింది, క్రిమికీటకాదులు పశుపక్షాదులో బాగా వికసించింది. మానవ దేహం వచ్చేసరికి చైతన్య వికాసం పూర్తయింది. కానీ మెహర్ బాబా థీరీ ప్రకారంగా, అరవిందుల థీరీ ప్రకారంగా కూడా అది సరిపోతుంది. అయితే ఇక్కడ మానవుల్లో ఈ చైతన్య వికాసం పూర్తయింది. అసలు యథార్థంగా ఉన్న చైతన్యానికి వికాసం కానీ వ్యావర్తనం కానీ లేదు. అది సాపేక్షంగా ఆ చైతన్యాన్ని అనుభవాన్ని అనుసరించి ఉపాధి తాదాత్మ్యం చేత ఈ చైతన్యం ఉపాధికి ఉన్నటువంటి జడత్వాన్ని బట్టి ఆ చైతన్యానికి ఇన్ని పేర్లు వచ్చినాయి. కానీ చైతన్యం దిగడం కానీ, చైతన్యం నిశ్చేతన అవడం కానీ, చైతన్యం వ్యాపించడం కానీ జరగనే లేదు. ఈ విద్యా జగత్తులో జరిగింది కాబట్టి సాపేక్షంగా చైతన్యానికి ఇలా జరిగింది అని చెప్పడం. అందుకే మనం చైతన్యం అన్నా, మాయన్నా, ఎరుకన్నా ఒకటే, ఇదంతా లేనిది అనేటువంటి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ చైతన్యమే
ఇన్ని రకాలుగా సాపేక్ష నిర్ణయం ఉంది కానీ లేకపోతే చైతన్యం లేదు. అయితే చైతన్య వికాసం అని ఎప్పుడు అంటున్నామో అది ఆభాస, అంటే ప్రతిబింబించిన చైతన్యం. ఉపాధిలో, మనసులో, బుద్ధిలో ప్రతిబింబించిన చైతన్యానికి పెరుగుదల తరుగుదల ఉంటుంది కానీ అధిష్టాన ప్రకాశంలో ఉన్న చైతన్యానికి ఉన్నతున్నట్లు ఉండటమే కానీ దానికి మార్పులు లేవు. అంటే సచ్చిదానందం అనేది సృష్టిలో ఉన్నప్పటికీ అది ఇంకా సచ్చిదానందంగానే ఉంది. అయితే సద్రూపం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఉనికి. సత్తుతో ఉన్నప్పుడు సద్రూపం ఒకటిగానే అఖండంగా అవిభాజ్యంగా శాశ్వతంగా ఉన్నది. అదే చిత్తు యొక్క పరిణామాన్ని సాపేక్ష నిర్ణయంలో తీసుకుంటే అప్పుడు ఈ చిత్తు బండరాయిలో నిశ్చేతనగా ఉండి రాయికి రాయి అనే అనుభవం లేదు, చైతన్య అనుభవం లేదు. క్రిమికీటకాదులో చలనం వచ్చినప్పటికీ కూడా చైతన్యం చలన రూపంలో మనలాంటి మానవులు గుర్తిస్తే కనబడుతుంది కానీ ఆ పురుగుకి పుట్రకి అదేమీ తెలియదు. అలాగే వృక్షజాతికి కూడా ఆ చైతన్య వికాసంలో ప్రథమంగా ప్రాణం పుట్టింది, తర్వాత మనసు పుట్టింది, తర్వాత బుద్ధి కొంతవరకు జ్ఞాపక శక్తిగా పుట్టింది. ఇవన్నీ ప్రకృతి సిద్ధంగానే ఈ పరిణామంలో వచ్చినప్పటికీ మానవ జన్మ ఎప్పుడైతే వచ్చిందో ప్రకృతి సిద్ధంగా ఉన్నదాన్ని పట్టుకోవడానికి, అధిగమించడానికి, ఆ బాధ నివారణకి తన సొంత తెలివితో, సొంత వివేకంతో ఆ ఈశ్వర సృష్టిని దానికి అనుగుణంగా మరికొంత మార్చుకొని జీవ సృష్టి కూడా చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఫ్యాన్ కానీ ఒక లైట్ కానీ ఉందంటే మనకి భూమి మీద దొరికేటువంటి వస్తువులతో, మూలకాలతో, పదార్థాలతో చేయగలిగాడు కానీ పూర్తిగా ఈశ్వరుడు సృష్టించినట్టుగా ఈ ఖనిజాలని, మూలకాలని మానవుడు సృష్టించలేడు. సృష్టిలో ఉన్నదాన్నే అతను వేరే మార్పు చేర్పులతో కానీ వేరే తెలివితో కానీ జీవుడు మరి ఒక కొత్త వస్తువుని, నామరూపాలుగా కొత్త వస్తువుని సృష్టిస్తాడు. ఈ రకంగా చైతన్య వికాసం ఉంది. అయితే మానవ జన్మ వచ్చేసరికి ఈ సృష్టి పరిణామంలో శరీర తాదాత్మ్యతో వచ్చినటువంటి సంస్కారాలు ఉన్నాయి. చైతన్యం అయితే వికసించింది కానీ సంస్కారాలు మాత్రం ఒక స్వభావంగా, ఒక గుణంగా మారి మానవుల్లో ఉన్నాయి. నిజానికి మానవుడికి స్వభావం అంటూ లేదు. పరిణామ దశలో వచ్చినటువంటిదే స్వభావంగా మారింది. పులిలో ఉన్న క్రూరత్వం మానవుల్లో ఉంది, ఆవులో ఉన్న సాధుత్వం మానవుల్లో ఉంది, ఏనుగులో ఉన్న సూక్ష్మ బుద్ధి మానవుల్లో ఉంది, గుర్రాల్లో ఉన్నటువంటి చురుకుతనం మానవుల్లో ఉంది, కుక్కలో ఉన్నటువంటి విశ్వాసం మానవుల్లో ఉంది, అలాగే నక్కలో ఉన్నటువంటి కుతంత్రాలు, కుట్రలు కూడా ఉంది. ఇవన్నీ కూడా మనం ఆ స్వభావాలు ఆ జంతువు దగ్గర నుంచి ఉన్న సంస్కారాలే. అవి ఉపాధి మారేసరికి, మానవోపాధికి వచ్చేసరికి అవే సంస్కారాలు అతని యొక్క స్వభావంలో ఒక భాగంగా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి చైతన్య వికాసం జరిగింది కానీ ఈ చైతన్య వికాసంతో చైతన్యమే తానైనటువంటి అనుభవం పొందేటువంటి అవకాశం ఈ మానవ జన్మలో దొరికింది. కానీ ఈ పరిణామం కోసం, మానవ జన్మ కోసం చేసిన ప్రయత్నంలో భాగంగా ఈ సంస్కారాలన్నీ కూడా అడ్డుపడ్డాయి. కనుక మానవుల్లో వికసించిన చైతన్యం మీద సంస్కారాలు ఎప్పుడైతే తుడి చేసుకున్నాడో, అది ఎప్పుడైతే శుద్ధ చైతన్యంగా మారిందో, ఆ నేనుగా ఆ శుద్ధ చైతన్యాన్ని దాని స్వానుభవంగా పొందినప్పుడు అతనికి ఆత్మ సాక్షాత్కారం వస్తుంది. కనుక ఒక మానవ జన్మ ఉత్కృష్టంగా మోక్షానికి పొందటానికి అనుగుణంగా అతని యొక్క బుద్ధి వికాసము అన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే ద్వంద్వాల నుంచి, త్రిపుటి నుంచి, మనసు అనేటువంటి స్థాయి నుంచి వచ్చిన ఆ దిగువలో ఉన్నటువంటి అజ్ఞానం దానికి కారణంగా ఉందని తెలిసి అజ్ఞానంగా ఉండేవాటన్నిటికీ కూడా ద్వంద్వాతీతంగాను, అన్నిటికీ కూడా సాక్షిభూతంగా ఉంటూ బుద్ధి పరిధిలోకి ప్రవేశించి అధిగమించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రకారము ఆత్మజ్ఞానమే పరమ నిశ్రేయము అనదగు మోక్షమునకు ముఖ్య సాధన. ప్రేయస్సు, శ్రేయస్సు అని కఠోపనిషత్తులో చెప్తారు. ప్రేయస్సు అంటే మామూలుగా భౌతిక ప్రపంచంలో మానవ జీవితంలో దుఃఖం రాకూడదు, సుఖం రావాలని ఒక్కొక్కప్పుడు స్వార్థంతో ఇతరులకి బాధ కలిగిస్తున్నప్పటికీ తనకు మాత్రమే ఎప్పుడు సుఖము, భోగము, లాభము ఉండాలనేటువంటి పద్ధతిలో చేస్తూ ఉంటాడు. అప్పుడు అది ప్రేయస్సు అవుతుంది. భౌతికంగా నువ్వు కోరేటువంటి కోరికలు తీరడం అనేది ప్రేయస్సు. ఇది ప్రకృతి సిద్ధంగా
అలాగే పరిణామంలో భాగంగా సంస్కారయుతంగా వచ్చినప్పుడు కొన్ని కోరికలు ప్రేరేపించబడ్డప్పుడు ఆ కోరికలు తీరడాన్ని శ్రేయస్సు అంటారు. కానీ శ్రేయస్సు అంటే ఏంటంటే మేలైనది. ఈ మేలైనది నిజమైన మేలైనది ఏది? జ్ఞాన పద్ధతిలో పోయి జన్మరాహిత్యం చేసుకునే పద్ధతిలో పోయి ఒకానొక దశలో నువ్వు దివ్య జ్ఞానంతో దివ్యాహంతో ఈ ప్రకృతి ఈ రకంగా ఉన్నప్పటికీ దాని చేత బాధించబడకుండా నువ్వు జీవన్ముక్త స్థితిగా సాక్షిభూతంగా అనుభవించినప్పుడు ఒక ఆనందంగా ఉండొచ్చు. ఇది ఒక శ్రేయస్సే. అయితే బ్రహ్మజ్ఞానానికి వెళ్ళి బ్రహ్మానంద స్వరూపం సహజమై శాశ్వతమై అపరోక్షమై అది నీవే అయ్యింది, నీకంటే రెండోది ఎప్పుడైతే లేదో అది పరమ శ్రేయస్సు. అయితే సాధకుడు బట్టి ఈ పేర్లన్నీ పెట్టడం జరిగింది. అసలు బ్రహ్మం ఎట్లా ఉన్నాడు? ఆయనకి ప్రేయస్సు లేదు, శ్రేయస్సు లేదు. ఆయన ఉన్నట్టు ఉన్నాడు. ఒకప్పుడు ఆయనకి ఏదైనా బంధం ఉంటే ఆయనకి మేలు కలగడమే శ్రేయస్సు. ఆయనకి మేలు ఎక్కడ కలిగింది? అసలు కీడొస్తే కదా బ్రహ్మకి. బ్రహ్మము ఎప్పుడు బ్రహ్మముగానే నిరపేక్షంగానే ఉన్నాడు, ఎప్పుడు సహజంగా ఆనందంగానే ఉన్నాడు. ఆయన శ్రేయస్సు కోసం ప్రయత్నం చేయడు కాబట్టి ఆ మోక్ష స్వరూపాన్ని నిశ్రేయస్సు అన్నారు. ఈ నిశ్రేయస్సు అనదగినటువంటి మోక్షము మనకి కూడా లక్ష్యం అన్నమాట. ఇవన్నీ శృతి స్మృతి ఇతిహాసాలు చెప్తున్నారు. శృతి అంటే వేదములు తపస్సులో వినబడ్డవి శృతులు. వేదాలకి శృతులు అని పేరు. ఎవరైతే ముందుగా ఊహించకుండా, ముందుగా ఒక అభిప్రాయంతో లేకుండా వాళ్ళ మనసుని ఖాళీ చేసుకొని తనకు కావాల్సినటువంటి లక్ష్యం కోసం తప్పిస్తూ అలా ఈ మనసుని ఇతర విషయాలని పోనీయకుండా ఎప్పుడైతే కూర్చుంటాడో అది తపస్సు. అతను ఏదొస్తే దాన్ని స్వీకరించడానికి ఓపెన్ అయి ఉండాలి. ముందస్తుగా అభిప్రాయాలు కానీ ఊహలు కానీ ఉండకూడదు. ఆ తపస్సు అలా ఎప్పుడైతే జరిగిందో దాన్ని జరగడానికి ముందు చాలా ఆటంకాలు వస్తాయి. ఇవన్నీ అధిగమించి ఎన్ని ఆటంకాలు ఉన్నా కూడా అదే ఏకాగ్రతలో, అదే ఊహలు కానీ అభిప్రాయాలు కానీ లక్ష్యాలు కానీ జ్ఞాపకంలో పెట్టుకోకుండా ఒక వ్యాక్యూమ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ వ్యాక్యూమ్ లో ఏదొస్తే దాన్నే మనం గ్రహించేటట్టుగా చకోర పక్షి ఎట్లయితే వాన పడ్డప్పుడు వాన చినుకు కోసం ఎక్కడ నీళ్లు తాకుండా ఆ చినుకు కోసం ఎదురు చూస్తే చినుకు అలా పడంగానే ఎగిరి ముక్కుతో పట్టుకొని తాగుతుందో, ఇతర జలాల్ని ఇతర పద్ధతులు ఇతర పక్షుల్లాగా తాగదో, అలా ఉన్నప్పుడు నీకు తెలియనటువంటి కొత్త అనుభవ విశేషాలు కానీ ఇవన్నీ కూడా అందించబడతాయి. కాబట్టి ఒకడు చెప్పింది కాదు, ఒకళ్ళు అందించింది కాదు, ఇక్కడ అందించడం అనేది కాదు, అందించబడ్డాయి. యాక్టివ్ వాయిస్ లేదు, పాసివ్ వాయిస్. ఎవరంటే ఆ వేదవాణి అందించింది, ఆ వేదమాత వినిపించింది. అది వినిపించింది కాబట్టి వీడు తపస్సులో విన్నాడు, అందుకని వాటికి శృతులు అన్నారు. ఇంకోటి వేదాలని ఎందుకన్నారు? అంతకుముందు వాడు తపస్సులో ఏదైతే తెలుసుకోవడానికి కూర్చున్నాడో అంతకుముందు తెలియదో ఇప్పుడు తెలియబడింది. విద్దంటే తెలియబడటం, తెలియబడినవన్నీ కూడా వేదాలు. తపస్సులో తెలియబడినవే వేదాలు, తపస్సులో వేదవాణి చేత వినిపించినవే శృతులు. ఇక స్మృతి అంటే ఏమిటంటే ఈ ఋషి పరంపరలో గురు శిష్య న్యాయంగా ఆ ఉపనిషత్ సారాన్ని ఆ గురువు అందించటం. మనం ఇక్కడ ఇదే గ్రంథంలో చెప్తున్నాము. తత్వమసి అనేటువంటి వాక్యం ద్వారా ఆ గురువు తద్రూపంలో ఉంటూ శిష్యుణ్ణి రూపంలోకి దిగి మమేకం చేసుకొని తన యథార్థ స్థితిలో తద్రూపానికి వెళ్ళినప్పుడు మార్జాల కిషోర న్యాయంగా శిష్యుడు కూడా తద్రూపంగా మారతాడు. ఆ విధంగా అనుభవం పొందినటువంటి వాళ్ళు, అంటే తపస్సు చేసిన వాళ్ళు కాకుండా ఆ తర్వాత గురు పరంపరలో అనుభవం పొందిన వాళ్ళు చెప్పే మాట స్మృతి. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత అంతా కూడా 18 అధ్యాయాలు కూడా ఉపనిషత్ సారంగా చెప్పడం జరిగింది ప్రతి అధ్యాయం చివర. కాబట్టి అది తపస్సులో తెలుసుకుంది కాదు. ఉపనిషత్తుల సారాన్ని మళ్ళీ కృష్ణ పరమాత్మ తాను అనుభవించి తన అనుభవం నుంచి మళ్ళీ చెప్తున్నాడు కాబట్టి అది స్మృతి. ఈ స్మృతుల్లో కొంచెము దేశకాల పరిస్థితుల్లో బట్టి కొంచెం
మినహాయింపులతోటి మనం దాన్ని అవలంబించడం కష్టం అయితే తేలిక మార్గాలను అవలంబించడానికి చిన్నపాటి మార్పులు చేస్తారు. ప్రమాణంలో పెద్దగా తేడా ఉండదు వేద ప్రమాణంలో. అందుకని శృతి స్మృతి రెండిట్లో కూడా 90% సమానంగా ఉంటాయి. ఒక్క 10% కూడా వైరుధ్యంగా ఉండవు, కానీ కొంచెం మినహాయింపులతో కొంచెం తేడాగా ఉంటాయి. అది ఇక్కడ దేశకాల పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి మానవ బుద్ధికి, ఇక్కడ ఉన్నటువంటి ఆచార సంప్రదాయాలకి అనుగుణంగా కొంచెం మార్చి ఇలా చేసినా పర్వాలేదు మీరు చెయ్యండి అని చెప్పేవన్నీ కూడా స్మృతులు. తర్వాత ఇతిహాసము. ఇతి అంటే ఇది, హాసం అంటే ఇలాగే జరిగింది అని. కొంతమంది అంటారు ఏదో కల్పించారు పాత్రలు, నేను నమ్మను అంటారు. అందుకే దాని పేరు అసలు ముందే పెట్టారు పేరు ఇతిహాసము అని. ఇప్పుడు రామాయణం ఒక ఇతిహాసం, కావ్యము. మరి కొన్ని పురాణాలు ఉన్నాయి, అష్టాదశ పురాణాలు. పురాణాలు అనగానే పుక్కిటి పురాణాలు అంటారు. అది కొంతవరకు సత్యమే, కానీ అది కూడా సత్యం కాదు. ధర్మార్థ కామ మోక్షాల గురించి మానవులు వేదాల్లో అర్థం చేసుకోలేరు కాబట్టి కొన్ని పాత్రలు సృష్టించి ఒక ఒక కథని ఎంచుకుంటారు. అప్పటికే చారిత్రాత్మకంగా నిజంగా జరిగిన కథల్ని ఎంచుకుంటారు. ఆ కథకి ఆ పాత్రలకు తగినట్టుగా కొన్ని పేర్లు పెడతారు. ఇప్పుడు భీమబలం ఉన్నవాడికి భీముడని, ధర్మంగా ఉండేవాడికి ధర్మరాజని, ఈ రకంగా దుర్యోధనుడని, దుశ్శాసనుడని ఆ పేరుకి తగ్గట్టు ఉంటాయి అవన్నీ ఆ పాత్రలు. అయితే అప్పుడు ఆ పేర్లే ఉన్నాయో మనకు తెలియదు, కానీ మరి అసలు చెడ్డ పేర్లు ఎవరు పెట్టుకుంటారు? ఎవరు పెట్టుకోరు కదా. కాబట్టి కొన్ని పేరు మార్పులతోటి అది కూడా నిజంగా యథార్థంగా జరిగినవే పురాణాలు. పురాణాలు పుక్కిటి పురాణాలను కొట్టేయకూడదు. ఆ పురాణం ద్వారా కథని పక్కన పెట్టి కథలో ఉన్న సారాన్ని తీసుకొని అందులో ధర్మాన్ని, మోక్షాన్ని, ప్రేయస్సుని, శ్రేయస్సుని, ఇవన్నీ మనకి మానవులకి ఏ విధంగా ఉపయోగపడతాయో వాటిని ఈ సంస్కృత శ్లోకాల్లో వాటిలో వీటిలో ఉన్నవి కష్టంగా అర్థం చేసుకోవడానికి వీలుగా లేని వాటిని కథల రూపంలో అర్థమయ్యేటి చెప్పడం అనే సంప్రదాయంలో ఈ పురాణాలు చెప్పబడ్డాయి. మరి ఇక్కడ మనం బ్రహ్మ విద్యకు వచ్చేసరికి పురాణాలు పక్కన పెట్టేశాము. మనం శృతులు స్మృతులే ఎక్కువ పెడతాము. ఎప్పుడైనా రామాయణం లాంటి కావ్యం లాంటి ఇతిహాసాలు కూడా మనం తీసుకోవచ్చు. అది కూడా యథార్థంగా జరిగినవే. ఇతిహాసం అంటే ఇది ఖచ్చితంగా ఇలాగే జరిగింది అని అర్థం. ఇది మనం వేదాంత పదకోశ దీపికలో కూడా ఇతిహాసానికి మనం అర్థం ఇచ్చాం. కావున ఇట్టి పరమ విజ్ఞానమును విడిచి పరమశాంతి ఎవరికి లభిస్తుంది? గురువుని ఆశ్రయించిన వాడికి లభిస్తుంది. ఆత్మ సాక్షాత్కారం ఆత్మజ్ఞానికి లభిస్తుంది. అది లేకపోతే ఇతరులకి అది లభించడం చాలా కష్టం. ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధతః సురస్య ధారా నిశితా దురచ్చయా దుర్గం ప్రదస్తత్ కవయో వదంతి. ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత సురస్య ధారా నిశితా దురచ్చయా దుర్గం పదస్తత్ కవయో వదంతి. నిద్ర నుంచి, మోహం అనేటువంటి నిద్ర నుంచి మేల్కోండి. శ్రేష్టమైనటువంటి గురువుల్ని సమీపించండి. వారు అందించేటువంటి జ్ఞాన మార్గంలో నడవండి. అది ఎంత కష్టమైనా మీకు ఇది తప్పదు. దీనికి వేరే ఆప్షన్ లేదు, వేరే మార్గం లేదు. ఆలస్యం చేసిన కొద్దీ కష్టాలు అనుభవించాల్సిందే తప్ప తొందరగా ముక్తులయ్యే అవకాశం తెలిసిన తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. తెలియనప్పుడు ఏదో జరిగిపోయినాయి కొన్ని వేలు లక్షల జన్మలు. ఇది ఎంత కష్టము అంటే, ఇప్పుడంటే రేజర్లు వచ్చినాయి, అక్కడ మంగలి కత్తులు ఉండేవి గడ్డం గీయడానికి. ఆ కత్తి యొక్క పదును ఎలా ఉంటుందో ఆ పదును మీద నడక, అరికాలు దాని మీద పెట్టి ఆ పదునైన కత్తి యొక్క కొన మీద నడిస్తే ఎలా ఉంటుందో అంత తీక్షణమైనటువంటి, ఇబ్బందికరమైనటువంటి, గాయపరిచేటువంటి
కష్టం ఉంది ఆ జ్ఞాన మార్గం. అటు ఇటు పడిపోయే ప్రమాదం ఉంది, పడకుండా గట్టిగా ఉంటే కత్తి కోసుకునే అవకాశం. శిధారావ్రతం అంటారు, అంటే పదునైనటువంటి కత్తి అన్నమాట. ఆ కత్తి యొక్క కొన వలె ఆ కొయ్యటానికి వాడినటువంటి ఆ వైపు ఉన్నటువంటి కొన వలె రెండో వైపు ముద్దుగా ఉంటుంది. అలా ఉంటుంది జ్ఞాన మార్గం ప్రయాణం. దుర్గమమైనది అంటే గమ్యము చేరటం చాలా కష్టం. అని ముందు సాధన చేసినటువంటి జ్ఞానులు చెప్తున్నారు. వాళ్ళ గురువుల దగ్గరికి వస్తే అంత తీవ్రమైన సాధనకి శిష్యుల చేత చేయించినప్పుడు వాళ్ళు నాకు సాధన వద్దని పారిపోతే ఉపయోగం ఏం లేదు. ఇంకోసారైనా కానీ ఈ జన్మ కాదు ఇంకో జన్మగా కానీ అటువంటి తీవ్రమైన సాధన చేస్తే తప్ప ఆ మోక్షం కానీ ఆ సద్గతి కానీ మనకి కలగదు. లేకపోతే దుర్లభము, దుర్గమము, దుర్గతి. ఇది కష్టమని ఒక పక్క చెప్తూ కూడా తప్పదంటున్నారు. అయితే ఎవరికి వాళ్ళు చేసుకుంటే మరి ఇప్పుడు చెప్పినట్టే కష్టం. కొంచెం గురువు దగ్గరికి వెళ్తే గురువు కరుణామయుడు కాబట్టి అప్పుడప్పుడు పరీక్ష పెట్టి నిన్ను దాటించిన తర్వాత మళ్ళీ పరీక్ష ఆపేసినప్పుడు మళ్ళీ ఇంత తీవ్రంగా ఉండదు. కానీ ఆ కష్టంలో నువ్వు ఓర్పు, సహనంతో, త్యాగంతో, ఆత్మలక్ష్యంతో, దైవీ భావంతో, గురువుని ఆశ్రయించి గురుభక్తితోటి ఎప్పుడైతే నువ్వు ఉంటావో అటువంటి పరిస్థితుల్లో మాత్రమే నీకు కొంచెం తేలికగా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నారు. జ్ఞానం కష్టమని చెబుతూనే సొంతంగా చేసుకుంటే మరీ కష్టమని, గురువు దగ్గర అయితే కొంచెం తేలిగ్గా అయిపోతుందని, గురువు భరించగలిగినప్పుడే నీకు పరీక్ష పెడతాడు, భరించలేనప్పుడు నీ ప్రారంధాన్ని కర్మని వాయిదా వేస్తాడు, నీ శక్తిని ఆయనే పెంచుతాడు, పెరిగిన తర్వాత మళ్ళీ పరీక్ష పెడతారు. కాబట్టి నీ ఓర్పు ఎంతవరకు ఉందో అంతవరకు నువ్వు ఉపయోగించగలిగేంత మోతాదులోనే పరీక్ష పెడతాడు. ఓర్చుకోలేని పరిస్థితిలో అతని పరీక్ష కానీ నీ ప్రారంధ కర్మ అనుభవించేది కానీ గురువు వాయిదా వేయగలడు. ఒక గురువే కర్మని వాయిదా వేయగలడు. బ్రహ్మ వ్రాత రాసిన బ్రహ్మ కూడా దాన్ని తీసేయలేడు, మార్చలేడు. గురువు మాత్రం ఒక్కసారి ఏ కర్మనైనా సరే వాయిదా వేయగలడు, తొలగించగలడు. మరి అందుకోసం ఇటువంటివన్నీ కూడా ఎంత కష్టమైనప్పటికీ మానవ జన్మ వచ్చింది మాత్రం దాన్ని సద్వినియోగం చేస్తే మళ్ళీ జంతు జన్మలకి వెళ్తే చాలా ప్రమాదం ఉంది. తర్వాత అప్పుడు మనం చాలా మంది శిష్యులకి ఆర్థిక భారం ఒక రకంగా చూస్తే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మనం దాంతోనే మునిగి కొట్టుకునే పరిస్థితి కాకుండా కొంచెం ఈ జ్ఞానాన్ని వినటానికి కానీ, బోధన వినటానికి కానీ, సాధన చేయటానికి కానీ, అలాగే ధనం విషయంలో కూడా కొంత ఖర్చు చేయడానికి కానీ, శ్రమ విషయంలో కూడా కొంత ఆరోగ్యం కానీ అన్నీ ఉన్నప్పుడు ఈ స్థితి మళ్ళీ మళ్ళీ రాదు. ముందు మానవ జన్మే రాదు, మానవ జన్మ వస్తే ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యము మానవ జన్మ వస్తేనేమో సంసారంలో కుటుంబంలో అనుకూల పరిస్థితులు ఉండవు, అనుకూల పరిస్థితులు ఉన్నా కూడా ఆర్థిక పరిస్థితి బాగుండకపోవచ్చు. ఏమాత్రం వీటన్నిటిలో కూడా పరిపూర్ణంగా లేకపోయినప్పటికీ ఈ బ్రహ్మ విద్యను కొంచెం పట్టుదలగా చేసుకోవడానికి మరీ అంత అర్థంగా లేవు కాబట్టి, చాలా మందికి లేవు కాబట్టి వాళ్ళందరూ కూడా దీంట్లోకి ప్రవేశించి మానవ జన్మ వృధా చేసుకోకుండా ప్రయత్నం చేయాలి. జంతువునాం నరజన్మ దుర్లభం అనే శ్లోకం ఒకటి ఉంది. అంటే మానవుడు జంతువే, అయితే ఏంటంటే పశుత్వ లక్షణాలు పేరుకి మానవ దేహమే కానీ పశుత్వ లక్షణాలు ఉన్నాయి, పశుత్వ గుణాలు ఉన్నాయి. పశుత్వ గుణాలను అతను సాధన చేత పోగొట్టుకుంటే పరిపూర్ణ మానవుడు అవుతాడు. ఎప్పుడైతే సంస్కారాల నుంచి విడుదలయ్యాడో పరిపూర్ణ మానవుడే దివ్యాహంగా మారుతాడు. దివ్యాహంగా ఉన్నటువంటి మానవుడే అక్కడితో ఆగిపోకుండా ఇంకొంచెం ముందుకు జరిగి ఆత్మసాక్షాత్కారము, బ్రహ్మప్రాప్తి జ్ఞానం కూడా పొందేటువంటి ప్రయత్నం చెయ్యాలి. ఎటువంటి ఒక స్థితిలో ఆగిపోయి ఇంతవరకే మోక్షం అనుకునేటువంటి కూడా ఉండి గురువు
అనేక మతాలు సిద్ధాంతాలతోటి ఒకసారి తీసుకొచ్చి ఇదే మోక్షన్నారు. అందుకని మనకి సంప్రదాయంలో కూడా పంచముక్తులు అన్నారు. ఆశ్ని ముక్తి, సామీప్య ముక్తి, సాల్క్య ముక్తి, సారూప్య ముక్తి, అలాగే సత్యముక్తి. ఇంకొంచెం పై సంప్రదాయానికి వెళ్తే మరి పరమపదం అని, తిరిగి రాని మోక్షం అని, అనర్ఘ్య కైవల్య పదం అని కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఈ రకాల మోక్షాలు ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడికక్కడ కొంతవరకు ఒక మోక్షం వస్తే అక్కడ తృప్తి పడినప్పుడు తర్వాత క్రమముక్తికైనా వెళ్ళాలి. దివ్యౌగులు సిద్ధౌగుల యొక్క సహాయం తీసుకోవాల్సి వస్తుంది. మానవగుల్ని మనం పూర్తిగా వాడుకోకపోతే క్రమముక్తి మార్గంలో వెళ్తాము. దీన్ని ఎవడైతే ఈ జన్మలోనే పూర్తిగా వాడుకుంటాడో, వినియోగించుకుంటాడో, కష్టపడతాడో, ఎంత కష్టమైనా పర్వాలేదు అనుకుంటాడో, అతను ఈ జన్మలోనే, ఈ క్షణంలోనే, ఇక్కడే, ఈ లోకంలోనే, ఈ శరీరంలోనే లోకాంతరయానం చేయకుండానే ముక్తుడవుతాడు అని చెప్పడం జరిగింది. దుర్లభం త్రయమే వై తద్దేవానుగ్రహ హేతుకం. దుర్లభం త్రయం ఏవై తద్దేవానుగ్రహ హేతుకం. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ. అసలు మానవ ధర్మం జంతువునాం నరజన్మం దుర్లభం అనేటువంటి శ్లోకంలో దుర్లభం త్రయం ఏవై తద్దేవానుగ్రహం హేతుకం. అసలు మానవ దేహమే రావడం కష్టం. ఇక్కడ మూడు విషయాలుగా చెప్తున్నాడు. తర్వాత అటు వచ్చాక కూడా దేవుని యొక్క ఈశ్వరుని యొక్క అనుగ్రహం రావడం కష్టం. అనుగ్రహం వచ్చిన తర్వాత అందులో మనుష్యత్వము, ముముక్షత్వము, మహాపురుష సంశ్రయ మూడు ఉన్నాయి. మనుష్యత్వం ఉండాలి, ముముక్షత్వం ఉండాలి, మహాపురుష సంశ్రయ ఉండాలి. మనుష్యత్వం అంటే మానవ జన్మ రావాలి. ముముక్షత్వం అంటే ఈ మానవ జన్మని సద్వినియోగం చేసుకొని మోక్ష మార్గానికి వెళ్ళేటువంటి తపన, అటువంటి ముముక్షత్వం కావాలి. రెండో షరతు. మూడో షరతు మహాపురుషుల యొక్క సాంగత్యం కావాలి. మహాపురుష సంశయ, సాంగత్యము ఆశ్రయము కూడా కావాలి. మహాపురుషులు అంటే ఎవరిక్కడ? గురువులు. లబ్ధ్వా కథం చిన్న రజన్మ దుర్లభం. ఈ శ్లోకం చేత స్పష్టంగా ప్రతిపాదిస్తుంది. ఉత్తీర్ణో శతకోటి జన్మ సుకృతై పుణ్యర్వినా లభ్యతే. ముక్తి శతకోటి జన్మలకు కానీ ఇన్నికో శతకోటి జన్మల్లో కూడా అన్ని జన్మలు పుణ్యం చేస్తే కూడా స్వర్గలోక ప్రాప్తి వస్తుందేమో కానీ మోక్షం రాదు. నానా జన్మ పరంపరల యందు కూడా దైవోపాసనాది పుణ్యకర్మలు, సత్కర్మలు, పుణ్యకర్మలు, అనుష్ఠానాలు చేసిన ఇదే రకంగా చేస్తూ శతకోటి జన్మలు ఎత్తిన ముక్తి లభించదు. కొంతమంది అంటారు, పరోపకారం చేస్తున్నాం కదా, ప్రజాసేవ చేస్తున్నాం కదా, స్వార్థం లేకుండా చేస్తున్నాం కదా, త్యాగం చేస్తున్నాం కదా, నాకు రాకపోతే ముక్తి ఎవరికి వస్తుంది అంటున్నారు. కొందరేమో యజ్ఞయాగాదులు చేస్తున్నాము, లోక కళ్యాణార్థం కూడా చేస్తున్నాము, నేను చేయటం వల్లే వర్షాలు పడి అందరూ బాగుపడ్డారు అనేసి యజ్ఞయాగాలు చేస్తున్నారు. ఇలాంటివి ఎన్ని చేసినా ఇలాగే ఒక్క జన్మగా ఎన్ని వందల వేల జన్మలు చేస్తూ పోతూ ఉన్నా కూడా ఈ ముక్తి మొత్తం, ఈ పుణ్యం అంతా ఒక రాశిగా కనుక తీసుకునేటట్లయితే ఆ పుణ్యం అంతా అనుభవించడానికి జన్మలేదు. పాపం అనుభవించడానికి, ఫలితం అనుభవించడానికి ఎలా జన్మెత్తాలో పుణ్య ఫలితం అనుభవించడానికి కూడా జన్మెత్తాలి. బైబిల్లో కూడా ఉంది, మంచి పని చేసినా చెడ్డ పని చేసినా జన్మించాలి. మంచి పని చేస్తే మంచి ఫలితం అనుభవించడానికి జన్మించాలి, చెడ్డ పని చేస్తే చెడ్డ ఫలితం అనుభవించడానికి, కర్మ ఫలితం అనుభవించడానికి జన్మించాలి. కాబట్టి పుణ్యం చేస్తే ఉపయోగం లేదు. నేనెవరో తెలుసుకున్నటువంటి ఆత్మ సాక్షాత్కారం, దానికి సంబంధించినటువంటి జ్ఞాన మార్గం, పదునైన కత్తి మీద నడకలాగా ఉన్నది. ఎంత కష్టమైనా సరే ఓ గురువు యొక్క సహాయం తీసుకొనైనా సరే పళ్ళ బిగు మీద మంకు పట్టుతో దీన్ని వదిలించుకొని అమ్మయ్య ఓ పని అయిపోయింది అనుకుంటే తప్ప, ఇంత కష్టంగా తీవ్రంగా ఆలోచిస్తే తప్ప ఇది జరగదు. అయితే సాధారణంగా ఆలోచిస్తే కష్టమే. ముముక్షత్వం కనుక ఉంటే
నువ్వు ప్రాణానికైనా తెగిస్తావు. ముముక్షత్వం చాలా ఇంపార్టెంట్. తీవ్ర మోక్షేచ్ఛ తపన అనేది ఉన్నప్పుడు ఇది తప్పకుండా జరుగుతుంది. జన్మ మానుష్యం భువి దేవై శతక్రతు చెప్పేశాం ఆల్రెడీ. కొన్ని వేల క్రతువులు యజ్ఞాలు చేసినా కానీ అయితే గీతే స్వర్గలోక ప్రాప్తి వస్తుంది, కానీ మోక్షం మాత్రం రాదు అని దత్తాత్రేయ సంహితలో చెప్తున్నారు. మహత గుణం యణ్యేన ప్రీతేయం ఆయనౌ స్వయా పారం దుఃఖో దధేర్ గస్తుం తర యావన్నభిజ్యతే మహత పుణ్యవ్యణ్యేన ప్రీతేయం ఆయనౌ స్వయా పారం దుఃఖో దధేర్ఘస్తుం తరయావన్న విద్యతే. పోయి నీవి సంసార దుఃఖ సాగరమును దాటుటకు గొప్ప పుణ్యము అనేటువంటి ధర్మనిచ్చి నరశరీరం అనేది ఒక ఓడను సంపాదించాడు. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ఈశ్వరుడు మన మీద ప్రేమతో అనుగ్రహంతో ఒక మానవ జన్మ ఇచ్చాడు. దుఃఖ సాగరం దాటడానికి ఈ శరీరం అనేటువంటి ఒక ఓడనిచ్చాడు ఆ సముద్రాన్ని దాటడానికి. కావున ఈ సంసార సాగరంలో మానవ జన్మలో మానవుడికి ఈశ్వరుడు అనుగ్రహించినటువంటి శరీరాన్ని ఈ సాగరం దాటడానికి పనికొచ్చే ఒక ఓడగా, ఒక పనిముట్టుగా నువ్వు వాడుకుంటున్నావు. ఈశ్వరుడు అంత అనుగ్రహంతో నీకు మానవ జన్మలో మానవ శరీరం ఇస్తే ఈ శరీరాన్ని నువ్వు అనాత్మ విచారణ చేసుకొని ఈ శరీరం నేను కాదని జ్ఞానంలో ఒక సాధనలో ఈ శరీరాన్ని పనిముట్టుగా వాడుకుంటూ, శరీరం నేను అని కాకుండా శరీరం ఒక పనిముట్టు అని వాడుకుంటూ నువ్వు గమ్యం చేరటానికి ఈ శరీరమే సంసార సాగరం దాటడానికి ఒక ఓడ వంటిది ఈశ్వరుడు కరుణతో మనకి ఇచ్చాడు. మరి ఈశ్వరుడు మనకి నానా ఇబ్బందులు పెడుతున్నాడు, కష్టాలు పెట్టాడు అంటారు. కష్టాలు ఎందుకు పెడతాడు ఈశ్వరుడు? భ్రాంతిలో, అజ్ఞానంలో తెలిసి తెలియక మనం చేసుకున్న దానికి ఇంకా పాపం నీ కర్మపో అనకుండా ఆయన అనుగ్రహిస్తున్నాడు. నీకు ఒక జన్మలో ముక్తి సాధించకపోతే రెండో జన్మలైనా నువ్వు ముక్తులు అవుతావని నీకు ఇంకో ఛాన్స్ ఇవ్వడానికి ఇంకో జన్మిస్తున్నాడు కాబట్టి. అంతేగాని నేను అనవసరంగా పునర్జన్మలో తిప్పుకోవడం అనే భావం కరెక్ట్ కాదు. ఇది యోగ వాసిష్టంలో చెప్పారు. ఇత్యాది శాస్త్రవాక్యములచే మానవ జన్మము బహు పుణ్య సంచయ లభ్యమని, ఎంతో సుకృతం సత్కర్మాచరణ చేస్తే తప్ప మానవ జన్మ దుర్లభం. కాబట్టి ముందు సత్కర్మాచరణ పుణ్యకర్మ చేసి మానవ జన్మ తెచ్చుకోవాలి. మానవ జన్మలో భక్తి యోగంలో ఈశ్వరానుగ్రహం పొందాలి. ఈశ్వరానుగ్రహం వల్ల ఒక గురువు యొక్క సంశ్రయ అంటే గురువు యొక్క చక్కటి ఆశ్రయం దొరుకుతుంది. ఆ గురువుని ఆశ్రయించి ఈ కష్టమైన సాధన గురువు యొక్క పర్యవేక్షణలో, గురువు యొక్క సహాయంతో అవసరమైనప్పుడు ఆయన నీకు శక్తిని అందిస్తూ ఉంటే నీ అశక్తత నుంచి నువ్వు బయటపడుతూ ఎట్లాగైనా కానీ ఈ సాధనను పూర్తి చేసుకోవాలి. నీకు తాడి చెట్టు ఎక్కేవాడు కొంతవరకు ఎక్కుతాడు, అక్కడి నుంచి ఎవరు సహాయం లేకుండా పైకి ఎక్కాల్సిందే. అలాగే కొంతవరకు అజ్ఞాన దశలో ఉన్నారు కదా అని గురువు కొన్ని మినహాయింపులు ఇచ్చి, కొంత ఓదార్చి, కొంత తల్లిలా ప్రేమించి, కొంత శక్తినిచ్చి ఏదో రకంగా కొంత నడుపుతాడు. కానీ తర్వాత నీకు శక్తిని ఆయన ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన నువ్వు సొంత ప్రయాణం చేయాలి. ఎందుకంటే ఎవరికి ఆకలి వేస్తే తింటే వాళ్ళకి ఆకలి తీరి తృప్తి కలుగుతుంది, కానీ ఒకళ్ళకి ఆకలి వేస్తే రెండో వాళ్ళు తింటే వాళ్ళ ఆకలి తీరదు. అదేవిధంగా గురువు అవసరమైనప్పుడు తన అనుభవాన్ని ఇస్తాడు, కానీ చివరిలో
గురువు తత్వమసి ఉపదేశ వాక్యం అన్నాం చూడండి, అక్కడ మాత్రం గురువు యొక్క అనుభవమే శిష్యుడికి సంక్రమిస్తుంది. ఇతరత్ర గురువు ప్రజ్ఞని, స్ఫూర్తిని, శక్తిని, శక్తిపాతాన్ని ఇస్తాడు తప్ప సాధన చేయాల్సింది శిష్యుడే, ఎంత కష్టమైనా కానీ. ప్రతిదానికి గురువే ఆదుకుంటాడు అనేటువంటి భ్రమలో ఉన్నారు కొంతమంది. అది కాదు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చారు కత్తి మీద నడకలనేది. మానవ జన్మలన్నిటి యందు కూడా మోక్షం లభించదు. ఎందుకంటే కొంత అనాగరికంగా, కొంత మూర్ఖంగా, మూఢత్వంతో, కొన్ని స్వార్థంతో, కొన్ని పదవీకాంక్ష, ధనకాంక్షతోటి, ఓసారి మతం మత్తెక్కినటువంటి పరిస్థితులు, కొన్ని జన్మలు వృధా అవుతాయి. అక్కడ అదే కాకుండా దీంట్లో ఉన్న రహస్యం ఒకటి ఉంది. పరిణామంలో ఉన్న క్రిమికీటక పశుపక్షాదుల సంస్కారాలన్నీ కూడా చాలా వరకు వదిలితే తప్ప మానవుడు ముక్తి మార్గాన్ని పట్టడు. ఆ స్వభావమే ముక్తి మార్గానికి ఆటంకంగా ఉన్నప్పుడు ముందు ఆ పశుపక్షాదుల యొక్క సంస్కారాలు ఏవైతే మానవ జన్మలో గూడు కట్టుకున్న స్వభావంగా ఆయనలో ఉన్నాయో, స్వభావాన్ని అంత తేలిగ్గా అతను మార్చుకోలేకపోతున్నాడు. ఆ మార్చుకోవడానికి పట్టే టైమే కొన్ని జన్మలు వృధా అవుతాయి. వృధాయంగా తప్పదు కూడా. ఎందుకంటే మోక్ష మార్గానికి వెళ్ళేటువంటి చైతన్యం అది శుద్ధ చైతన్యంగా మారి, సంస్కార రహితంగా మారి, ఆ శుద్ధ చైతన్యాన్ని అనుభవం పొందాలంటే మరి సంస్కారాలన్నీ కూడా వదిలించుకోవాలిగా. కొంచెం తక్కువ ఉంటే సాధన చేత పోగొట్టుకుంటాం, చాలా ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ప్రవచనాలు వినడానికి వచ్చినటువంటి శిష్యులందరూ కూడా చాలా వరకు ఈ జన్మలోనే ముక్తులయ్యే అవకాశం, ఇక్కడ చెప్పినటువంటి కొన్ని జన్మలు పట్టింది అనేది వాళ్ళకి అయిపోయి. అయితే దీన్ని అవగాహన చేసుకొని తీవ్రమైన సాధన చేయటంలో కానీ, ఇంకా సంసారంలో పడి కొడుకు ఉద్యోగం రాలేదు, పిల్లలకి పెళ్లి కాలేదు, పెళ్ళైన పిల్లలు సరిగ్గా లేరు, మనవాళ్ళ మీద నాకు బాధ్యత ఉంది కదా, ఇట్లాంటివి ఏదన్నా అంటే మనకి మరి కొన్ని జన్మలు అవుతుంది. అసలు ఎవరు చెప్పక్కర్లా, మీకు జన్మ ఉందో లేదో మీకే తెలుస్తుంది. ఇంకా దేని పట్టుకున్నారో, దేని విడువ లేకుండా ఉన్నారో, ఏ బంధం ఉందో, ఏ మమకారం ఉందో, మరి ఎవరన్నా చనిపోతే ఏ బాధ అయితే మీరు దుఃఖాన్ని మర్చిపోలేకుండా కొంతకాలం అట్టి పెట్టుకున్నారు, వీటిని బట్టి మీకు జన్మ ఉందని ఉంటుంది. ఏదైనా ఒక వ్యసనం కానీ, అలవాటు కానీ వదులుకోలేకపోతున్నారు, దాని మీద ఇంకా కొంచెం ఆసక్తులుగా కానీ, లేకపోతే దాని మీద ఇంకా ప్రీతిగా ఉన్నదో అది మీకే తెలియబడుతుంది. అది పూర్తిగా 100కి 100 పడిపోతే ఇదే ఆఖరి జన్మని ఎవరికి వారే నిర్ణయించవచ్చు. కొంతమంది శిష్యులు అడుగుతున్నారు, గురువుగారు నా సంగతి నాకు తెలియట్లేదండి, మీరే చెప్పండి. నిజానికి ఎవరి సంగతి వాళ్ళకి తెలుస్తుందండి. మోక్షం అంటే ఏంటో తెలియదు కానీ ఎక్కడ చిక్కుకున్నారో ఎందుకు తెలియదు, ఇంకా ఏ భావాల నుంచి మనం విడుదల కాలేదో ఎందుకు తెలియలేదు, ఇంకా ఏ మొండితనాన్ని మనం ఇంకా పెట్టుకున్నామో, ఎక్కడైతే మనం అయితే మాలే పోతే పోలేని సరే మంత్రం పాటించట్లేదు మనకు తెలియదా ఏమిటి? తెలుసు. అక్కడ రాజీ పట్టలేదు కాబట్టి ఇంకో జన్మ ఉందంటే. నైవ జన్మని సర్వస్మిన్ విద్యాసౌ సులభాపితు శిష్య లక్షణ సంపూర్ణ జన్మ ఏవహి లక్ష్యతే. నైవ జన్మని సర్వస్మిన్ విద్యా అసౌ సులభ అపి తు శిష్య లక్షణ సంపూర్ణ జన్మ ఏవహి లక్ష్యతే. అన్ని జన్మల్లోనూ కూడా బ్రహ్మ విద్య సులభముగా లభింపదు. శిష్య లక్షణములకు శమదమాదులు ప్రజ్ఞా విశేషాదులు సంపూర్ణములగునప్పుడే ఈ బ్రహ్మ విద్య పరిపూర్ణమవుతుంది. ఇందానే చెప్పాం, అన్ని విద్యల్లో అంతటా కూడా మనకి అన్ని జన్మల్లో కూడా వెంటనే మోక్షం దానికి ప్రయత్నం చేసేటువంటి అవకాశము ఉండకపోవచ్చు. దానికి మరికొన్ని జన్మలు మన పరిణామంలో వచ్చినటువంటి సంస్కారాలతో కూడినటువంటి స్వభావం, ఆ గడ్డకట్టినటువంటి స్వభావాన్ని కరిగించి తీసిపడేయడానికి కొన్ని జన్మల కాలం పడుతుంది. అయితే అది కూడా అయిపోయిన తర్వాత, అధిగమించిన తర్వాత, ప్రస్తుతం మనమంతా ఏ జన్మలో ఉన్నామంటే సాధనా చతుర్థ సంపత్తితో
శమధమాదులన్నీ కూడా చేస్తూ ఓర్పు, సహనము, ఓర్పు, నిగ్రహము ఇవన్నీ కూడా ఉండి అవసరం చోట తనుమన ధనాలు కూడా ప్రాణం చేయడానికి త్యాగం చేయడానికి రెడీగా ఉండి ఆత్మలక్ష్యంలో గురువు బాగా ఇంటా వెంట దంట ఉంచుకుంటూ ఆశ్రయిస్తూ ఉండేటువంటి వాళ్ళు తీవ్రంగా ఇదేగా ఉన్నటువంటి శిష్యులు చాలా మంది. వాళ్ళలో కూడా వాళ్ళ తెలివి, ఏమండి మీరు చెప్తున్నారు నాకు గుర్తుంటలేదండి, అప్పటికప్పుడే మర్చిపోతున్నా, నన్ను ఏం చేసేది ఏం లేదు, ఇంకో జన్మకి వెళ్తామే. దాన్ని ఎలాగైనా సరే అర్థం చేసుకోవాలి. పరీక్షకి వెళ్ళేటప్పుడు నిద్ర వస్తే ఎట్లా, టీ తాగైనా సరే తెల్లారులు ఉండి నువ్వు పరీక్షకి ప్రిపరేషన్ లో నీకు ఏ అనుమానం లేకుండా తయారైనప్పుడు, అన్ని ప్రశ్నలు జవాబు రాయగలుగుతున్నప్పుడు ఇక అప్పుడు నువ్వు పడుకోవాలి. కొంత నువ్వు మిగిలిపోయింది నాకు నిద్ర వచ్చేస్తుంది అంటే కొన్ని ప్రశ్నలు వదిలిపెట్టాల్సి పరీక్ష. అలాగే ఇక్కడ కూడా సాధనలో ఏమాత్రం లోపం ఉన్నా ఎక్కడైనా సరే నీ యొక్క బలహీనతలు, అనాత్మ భావన, అజ్ఞానము, గుణాలు ఇంకా వదిలించుకోకుండా బయటపడలేకపోతా ఉన్నావో దాన్ని బట్టే తెలుస్తుంది మరో జన్మ ఉన్నట్టుగా. అది ఎవరైతే వీటిని పరిపూర్ణం చేసుకుంటాడో వాడు మాత్రమే దీన్ని పొందగలుగుతాడు. కాబట్టి బ్రహ్మ విద్య శాస్త్ర ప్రకారం చెబితే కష్టమేమో కానీ ఇవాళ మనం చెప్పుకునే పద్ధతిలో అందరికీ వ్యావహారిక భాషలో రోజువారీ మీరు జీవించే విధానంలో మన పాగోల్ స్వామి గురువు గారు చెప్పినట్టుగా మన సంసారాన్నే ప్రయోగశాలగా చేసుకొని మన ఇంట్లోనే ఎవరితో వైరుధ్యం లేకుండా అందరితో సమన్వయం చేసుకొని తలుపులలో, మాటలలో, చేతల్లో ఎవరిని బాధ పెట్టకుండా, స్వార్థం లేకుండా, ఇవి ఈ పదాలను అర్థం కానివే, ఇవన్నీ కనుక చేసుకుంటే అసలు ఒక స్థితికి ఈ జన్మగా రావచ్చు. కానీ దీన్ని పూర్ణం చేసుకున్నవాడు తప్పకుండా వచ్చే జన్మలో మోక్షం. కాబట్టి ఇక్కడ ప్రజ్ఞా విశేషము అన్నాడు. ప్రజ్ఞా విశేషం అంటే ఇది మనం చదువుకుంటే వచ్చేది కాదు. చదువు రాని వాళ్ళకు కూడా ఆ ప్రజ్ఞ మేలుకుంటుంది. ఏమిటంటే నాకు చదువు రాదండి, నాకు గుర్తుండదు అంటారు. అది నేను ఒప్పుకోను. అది మన మానసిక స్థాయి దగ్గర నుంచి మనం ఒక బుద్ధి సాక్షి దాకా కనుక వెళ్ళేట్లయితే నీకు గురువు అంతఃస్ఫురణిస్తాడు. అంతఃస్ఫురణతోటి నీకు ఏ చిక్కైనా విడిపోతుంది, ఎటువంటి జ్ఞానమైనా స్పష్టంగా తెలుస్తుంది. అది చదువు రాని వాడికి కూడా తెలుస్తుంది, దాంట్లో సందేహమే లేదు. ఇక్కడ చదువుతో సంబంధం లేకుండా ఈ ఈ ప్రజ్ఞా విశేష రూపాల్ని 7 భాగాలుగా ఇచ్చాడు. ఇది వేదాంత పదకోశ దీపికలో కూడా ఉంది. పండ, మేధ, చార్వి, చత్వ, గృహీతి, శ్రౌతి, ప్రతిభ అని 7 ఉన్నాయి. పండ అంటే తెలుసుకోగలిగినటువంటి బుద్ధి. ఏదైనా చెప్తే ముందు నీకు తెలుసుకుందాం అనేటువంటి ఆసక్తి ఉండాలి. చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి. విషయవాసనలు కానీ ఏది కూడా ఆ శ్రవణ కాలంలో నీకు అడ్డు తగలకుండా ఉంటే తప్పకుండా అర్థమవుతుంది. నీ మైండ్ అటు ఇటు డైవర్ట్ అయితే అర్థం కాదు. ఇంట్లో ఏదో తగాదా కూడా వచ్చి గురువు దగ్గర కూర్చుంటే నువ్వు నీ మనసు ఏదో విషయం మీద తీవ్రంగా వేదన చెందుతూ ఉంటే ఈ బోధ చెవికెక్కదు. కాబట్టి తెలుసుకోనగలిగినటువంటి బుద్ధి ఉంటే పండ అన్నారు. ఈ పండ అనేటువంటి తెలివున్నవాడే పండితుడు. మేధ, వినిన దాన్ని మర్చిపోకుండా ఉంచుకోగలిగినప్పుడు, వినదాన్ని మర్చిపోకుండా ధారణ చేసుకోగలిగినటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది మేధ. వీడిని మేధావి అంటాం. చత్వ, గురువు మనకి వయసు అయిపోతుంది, ఆయుష్ ఎప్పుడు తీరుతుందో తెలియదు. కొత్తగా వచ్చాము వినడానికి గురుబోధ, టైం ఏమో తక్కువ ఉంది, 1.5 గంటల బదులు 2 గంటలు చెప్తాను నేను. వివేక చూడమని సంవత్సరం పడుతుంది. మీరు రోజుకు 3 గంటలు వింటానంటే నేను 6 నెలల్లో పూర్తి చేస్తాను. కానీ మీకు విసుగు వస్తుంది. ఎవరైతే విసుగు లేకుండా ఎన్ని గంటలైనా సరే గురుబోధ వింటాడో వాడు చత్వ. గృహీతి, ఏది చెప్తే అది తప్పు లేకుండా తప్పకుండా గ్రహించేటువంటి బుద్ధి. అంటే ఇంకా
నేను రేపు వింటానండి, నాకు సరిగ్గా అర్థం కాలేదు, ఇంకోసారి చెప్పండి అని కాదు. చెప్పిన మొదటిసారే గ్రహించగలిగిన బుద్ధి. ఇది బండ కంటే మేధ గొప్పది, మేధ కంటే చార్వి గొప్పది, చార్వి కంటే ఇప్పుడు చెప్పే చత్వా గొప్పది. ఇది చెప్తే తప్పకుండా వింటాడు, అర్థం చేసుకోవడానికి. వాడికి రెండోసారి చెప్పండి ఏం చెప్పాను. శ్రౌతి, శ్రౌతి అంటే వినటం, శ్రద్ధగా వినటం, శ్రద్ధతో సహనంతో ఉండేటువంటి బుద్ధి. దీన్నే షిర్డి సాయిబాబా శ్రద్ధ సబురి అన్నాడు. శ్రద్ధ అనేది ఆయనే చెప్పాడు, సబురి అంటే సహనము. ప్రతిభ, ఇది ఆఖరిది. ప్రతిభావంతులని మనం అంటూనే ఉన్నాగా. ఈ ప్రతిభ అంటే ఆ గురువు చెప్పింది విన్నది విన్నట్లుగా తిరిగి, కొల్లుకోకుండా మళ్ళీ తిరిగి ఎవరికైనా మళ్ళీ బోధించమంటే ఆ శిష్యుడు వెంటనే యథాతథంగా బోధించగలిగేటువంటి శక్తి, ధారణా శక్తి. అదే ప్రకారం శ్రవణ మననాలు చేసుకొని యుక్తితో, ఉపాయాలతో విన్నది విన్నట్లుగా అదే ప్రకారంగా మరొకరికి బోధించి చెప్పగలిగినటువంటి సామర్థ్యము, అలా బోధించి మెప్పించేటువంటి వాడు. ఇవాళ గురుగారి దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా మళ్ళీ నాలాగే చెప్పేటువంటి శిష్యులు ముగ్గురు నలుగురు పేర్లు చెప్పారు, తెలుసు. ఆయన విజ్ఞాన స్వరూపు గారి శిష్యులండి. ఆయన అలాగే చెప్తున్నారండి, భలే నేర్చుకున్నారండి. ఇక ఆయన చెబితే ఈయన చెప్పి, ఆమె చెబితే ఈమె చెప్పినట్టుంది అని కొంతమంది చెప్తా ఉంటే వాళ్ళకి ఏముంటుంది అక్కడ? ప్రతిభ. అక్కడ ప్రజ్ఞా విశేషం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి ప్రజ్ఞా విశేషములు అన్నప్పుడు ఇవన్నీ కూడా ప్రజ్ఞా విశేషాలే. విశేషాలు ఉన్నంత వరకు ప్రజ్ఞాన బ్రహ్మ కాదు. ఈ విశేషాలు ఉపయోగించుకొని బుద్ధి సాక్షిత్వం కూడా నువ్వు వదులుకున్నప్పుడు, నీ ప్రజ్ఞ మేల్కొంటున్నప్పుడు, ఇప్పుడు ఆ ప్రజ్ఞ సహజమైనప్పుడు అది ప్రజ్ఞానం బ్రహ్మ. అంతవరకు ఈ ప్రజ్ఞా విశేషాలనే మెట్లు ఉంటూనే ఉంటాయి. ఈ మెట్లతోటి ఈ ప్రజ్ఞ సంపూర్ణం అవ్వాలి. అయినప్పుడే బ్రహ్మ విద్య ప్రాప్తి. ఆ బ్రహ్మ విద్య పరిపూర్ణం అవుతుంది. అందుకే ఈ రోజున బోధాధికారులు చేసి కొంతమంది శిష్యులకి మళ్ళీ తిరిగి ఇంకొకరికి చెప్పమని చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ ప్రజ్ఞాన విశేషాల్లో ప్రతిభ దాకా రావాలని, ఈ ప్రతిభతో పూర్తిగా దాటిపోయి స్థితప్రజ్ఞుడు కావాలని, స్థితప్రజ్ఞత్వంలో ప్రజ్ఞాన బ్రహ్మ అనుభవం పొందాలని, ఆ తర్వాత అహం బ్రహ్మాస్మి పొందాలని ఒక క్రమాన్ని శిష్యులు నడపడం కోసం ఈ రోజున మీ అందరికీ కూడా ఎవరినన్నా ఒక ముగ్గురు నలుగురు పెట్టుకొని చెప్పండి అనేటువంటి అవకాశం మేము గురువులందరం కూడా ఆ శిష్యులకి ఇస్తున్నాం. ఆ ఇచ్చేదానికి ఉద్దేశం ఇక్కడ మనకి ప్రజ్ఞా విశేషం తెలుస్తుంది కనుక దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చేసుకోకపోతే నా వల్ల కాదండి, నాకు తెలియదండి, నా వరకే నేను ముక్తి పొందుతాను, నీకెవరు చెప్పారు ఇంకోటి కూడా ముక్తి ప్రసాదించమని? నీ కోసం నువ్వు చెప్పుకుంటున్నావు కానీ వినేవాళ్ళ కోసం కాదు నేను చెప్పేది. వినేవాడు దొరకడం నీ అదృష్టం. అదనమాట. ఎందుకంటే ఈ ప్రజ్ఞా విశేషాన్ని డెవలప్ చేసి పరిపూర్ణం చేసుకున్నప్పుడే ప్రజ్ఞానం బ్రహ్మానుభవం. ఇట్టి జ్ఞానం చే అందరూ ముక్తులు కావచ్చు. బ్రాహ్మణులను, ధర్మరాజ జనక చక్రవర్త్యాదులు, మహారాజాది క్షత్రియులు, కహోలాది వైశ్యులు, శూద్రులు, రైక్వాది వర్ణాశ్రమ రైతులు, ఇంద్రాది దేవతలు, ఇక్కడ ముక్తులకి ఎవరు అర్హులు అని చెబుతున్నాడు. వర్ణాశ్రమ ధర్మాల ప్రకారం బ్రాహ్మణ వర్ణం వాళ్ళు ముక్తులు పొందిన వాళ్ళు ఉన్నారు. ధర్మరాజు, జనక చక్రవర్తి మొదలైన వాళ్ళు కూడా క్షత్రియులు, విశ్వామిత్రుడు వీళ్ళంతా క్షత్రియులు, వాళ్ళు ముక్తులయ్యారు. కౌహలుడు, తులాధరుడు అనేటువంటి వైశ్యులు ముక్తులయ్యారు. సూత మహాముని, ధర్మవ్యాధుడు అనేటువంటి శూద్రులు, నందనారు అనేటువంటి పంచముడు వీళ్ళంతా ముక్తి పొందారు. రైక్వుడు మొదలైనటువంటి వర్ణాశ్రమ రహితులు అంటే పంచముడు అనమాట. చతుర్వర్ణాలు కాకుండా ఐదో వాళ్ళని పంచములు అంటారు. రైక్వాదుడు అనేటువంటి పంచములు కూడా
వర్ణాశ్రమ లేని వాళ్ళు కూడా ముక్తి పొందారు. ఇంద్రాది దేవతలు కూడా పొందారు. ప్రహ్లాదులు మొదలైన రాక్షసులు కూడా ముక్తులయ్యారు. బ్రహ్మజ్ఞానం చేత గజేంద్ర మోక్షంలో ఏనుగు కూడా ముక్తి పొందింది. కాబట్టి ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటి దాంట్లో యోగ్యత అర్హత అనేటువంటిది అందరికీ ఉంది. స్త్రీల విషయం వస్తే చూడాలా, మైత్రేయి, యాజ్ఞవల్కుడి యొక్క భార్య మైత్రేయి, వీళ్ళందరూ కూడా ముక్తులయ్యారు. మదాలస, సకల శాస్త్రములు ఈ విధంగానే చెప్తున్నాయి. కాబట్టి బ్రాహ్మణులకే మోక్షం అనేది పక్కన పెట్టండి. అన్ని కులాల వాళ్లకు, సరైనటువంటి పద్ధతిలో పోతే అన్ని మతాల వాళ్లకు, ఏ స్థాయి వరకు ముక్తి అనేది నువ్వు నిర్ణయించుకున్నావో అంతవరకు ముక్తులు అయ్యేటువంటి అవకాశం, తిరిగి రాని మోక్షం దాకా పరమపదం అయ్యేదాకా కూడా ఒక అవకాశము. చతుర్వర్ణాలకి, వర్ణరహితమైనటువంటి పంచములకి, స్త్రీలకు ఏదో కారణం వల్ల మనిషి మళ్ళీ పశు జన్మెత్తి మళ్ళీ పశు జన్మలోనే మనిషి మానవ జన్మకి రాకుండా కూడా ముక్తి పొందినటువంటిది గజేంద్ర మోక్షం. గజేంద్రుడికి అంతకుముందు ఒక రాజు, అతను ఒక అహంకారం వదులుకోనందువల్ల గజరాజుగా పుట్టి ఆ మొసలి చేత పట్టి పీడించబడ్డప్పుడు, అహం నశించినప్పుడు సాక్షాత్తు విష్ణు స్వరూపమే గజేంద్రుడికి మోక్షం ఇచ్చాడు. ఒక చిన్న అహంకారం ఉంటే ఆ రాజు అప్పుడే ముక్తుడు కావాల్సింది. భక్తుడు అతను గజరాజుగా ఒక జన్మ తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఈ మోక్షం గురించి, ముముక్షత్వం గురించి, జ్ఞాన మార్గం యొక్క నడక గురించి, తీవ్రత గురించి మొదట్లో తేలికని చెప్పినా ఒకసారి మళ్ళీ కష్టమని చెబుతూ, ఒకసారి తప్పదని చెబుతూ, ఇన్ని షరతులు, ఇన్ని హెచ్చరికలతో మిమ్మల్ని తీసుకొచ్చి అప్పుడప్పుడు మీకు ఊరట కలిగిస్తూ, అప్పుడప్పుడు దయ చూపిస్తూ, తప్పకుండా శిష్యులకు గురువు యొక్క ఆవశ్యకత ఉంటుంది. ఎవరికి వాడు చేసుకుంటే ఎప్పటికైనా అయ్యేదేముందో తెలియదు, కానీ చాలా కష్టం అని మాత్రం చెప్పండి. సకల శాస్త్రాలు కూడా ఇలాగే చెప్తున్నాయి. ఇట్టి బ్రహ్మ జిజ్ఞాస శ్రీ సర్వేశ్వరుని యొక్క నిష్కల్మ భక్తి చేత లభిస్తుంది. ఈ బ్రహ్మ జిజ్ఞాస కావాలి. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని బ్రహ్మసూత్రాలు మొదలవుతాయి. బ్రహ్మ జిజ్ఞాస, ధర్మ జిజ్ఞాస అది బాహ్యానికి, బ్రహ్మ జిజ్ఞాస ఇది మోక్షానికి. భక్తి జిజ్ఞాస కూడా ఉంటుంది భక్తులకి. అథాతో అథాతో అనేవి మొదలు పెడుతూ ఉంటారు. కనుక ఈశ్వరుడు, ఆ సర్వేశ్వరుడు యొక్క ఈశ్వర కృప అయితే భక్తి, సర్వేశ్వరుడు కృప అయితే జ్ఞానం, ఈ బ్రహ్మజ్ఞానం. కాబట్టి ఈ నిష్కల్మషమైనటువంటి సర్వేశ్వరుడి మీద కానీ, సద్గురువు మీద కానీ ఒక భక్తి ఉంటే, చివరికి సారాంశంగా చెబుతున్నారు, అటువంటి భక్తి చేతనే లభించుతున్నది. ఆ గురు భక్తి చేత గురువుకి చతుర్విధ శుశ్రూషలు చేయడం ద్వారా, అనుమాన ధనాలు అర్పించడం ద్వారా, తానే లేకపోయే పద్ధతిలో బలిగా అర్పించుకోవడం ద్వారా ఈ మోక్షం అనేది సిద్ధిస్తుంది. శృతి స్మృతులు కూడా అన్ని చోట్ల ఇలాగే చెబుతున్నాయి. కాబట్టి ఇక్కడితో ఆపేసి మిగతాదంతా కూడా 9వ తారీఖు రేపు మళ్ళీ ఇదే టైంకి మనం కొనసాగిద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం